శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, భగవాన్ రమణ మహర్షి గారు నేను అనే ఆలోచన ఎక్కడ నుండి పుడుతుందో అక్కడనే మునిగి అందులోనే లీనమైపోవాలి అని చెప్పారు. అది ఆత్మజ్ఞానానికి సూటి అయిన మార్గము అని కూడా చెప్పారు. అది ఎలా చేయాలి తెలియజేయగలరు? ఇదండి వీరి ప్రశ్న. రమణ భగవానులు నేనును పట్టుకొని ఆ నేనులో మునిగిపోండి అని చెప్పారు. అది ఎక్కడ మునిగిపోవాలి అంటే ఆ నేనులో, నేననే ఆలోచన ఎక్కడ నుండి పుడుతుందో అక్కడనే, అంటే ఆ స్థానంలో మునిగి అందులో లీనమైపోవాలి అనేది చెప్పారు. అది సూటి అయిన మార్గము అంటే ఇంకా వంకరదారులు, అడ్డదారులు, ఆ దారులు, ఈ దారులు లేదు. స్ట్రైట్గా నీ లోపలికి నువ్వు వెళ్ళిపోతావు, నీ అనంత ఆత్మశక్తిలోకి నువ్వు. అదే విశ్వశక్తి, అదే ప్రకృతి శక్తి. మనకు భిన్నంగా ఇక్కడ ఏ శక్తి లేదు. ఆ విశ్వశక్తిలోకి లీనమైపోవటమే మోక్షము. ఆ విశ్వశక్తిని తెలుసుకోవటమే, ఆ లీనమయ్యే ప్రాసెస్లో నడకే, దాని ఎరుకలో జీవించటమే ఆధ్యాత్మికత. ఇంకా దానికి ఎన్ని పేర్లైనా పెట్టుకున్నా, ఎన్ని మార్గాలు మనం ఎంచుకున్నా, ఏ విధానాల్లో మనం నడుస్తున్నా ఉన్న సత్యం ఇది. ఇప్పుడు అసలు ఆ నేను అంటే ఏమిటి అనేది మనకు అర్థమైతే, ఆ నేను ఎక్కడ పుడుతున్నది అనేది మనకు అర్థమైతే, దానిని మనం గమనించగలిగితే, ఆ స్థానాన్ని మనం గ్రహించగలిగితే, ఆ స్థానంలో మన ధ్యాసను నిలుపుకొని అందులో లీనమయ్యే ప్రయత్నం చేయొచ్చు. ముందు మనకు తెలియాల్సింది అసలు నేను అంటే ఏంటి, మనకు ఆ నేనన్న భావన ఎక్కడ పుడుతుంది, ఎలా పుడుతుంది అని తెలుసుకునే ముందు అసలు నేనని మనం దేన్ని భావిస్తున్నాం? మనకు తెలుసుగా నేనని రోజు అనుకుంటుందే కదా. మరి నేనని మనం దేనిని భావిస్తున్నాం, దేన్ని అనుకుంటున్నాం, ఇది తెలుసుకోవాలి. అలా ఆలోచించినప్పుడు మనం అసలు నేను అని భావిస్తున్నది ఏమిటి అంటే, మొట్టమొదటిగా ఎవరైనా సరే నేను అని భావిస్తున్నది శరీరము మాత్రమే. ఎవరైనా సరే కామన్ భావన నేను అన్నది శరీర భావన. ఈ శరీరము నేను. ఓకే, మరి భావనలు ఎక్కడ పడుతున్నాయి? ఈ శరీరమే నేను అని అనిపిస్తుంది, ఓకే. కానీ ఈ శరీరము నేను అని అనిపిస్తున్న భావన ఎక్కడ పడుతుంది? ఆ నేననే భావన ఎక్కడ పడుతుంది? ఈ శరీరము లోపల పడుతుంది. ఆ లోపల ఎక్కడ పుడుతుంది అంటే, అసలు మన శరీర పనితీరుని, ప్రాసెస్ని మనం గమనించగలిగితే మనకి ఈ సత్యాలన్నీ అర్థమవుతాయి. అది డైరెక్ట్గా ఒక్కసారిగా ఊరుకునే నా నేను పలానా చోట పుడుతుంది అని మనకు అర్థమైపోతే, అంటే పుస్తకాలలో చెప్పింది ఎవరో చెప్పింది కాదు, ఎవరో చెప్పిందని నువ్వు పట్టుకోలేవు. నువ్వు పట్టుకోగలిగింది నీ సత్యం అవుతుంది. ఎవరో చెప్పింది వెలికిడి సత్యం అంతే. అయితే దాని ఆధారంగా నువ్వు పట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ముందు అసలు ఈ శరీరము నేను అనుకుంటున్నాం, ఈ శరీరము అనేటువంటి భావంలో నేను పుడుతుంది ఈ శరీరము లోపల. అది ఎక్కడ పుడుతుంది, ఎందుకు పుడుతుంది, ఎలా పుడుతుంది, అసలు ఈ పుట్టడం ఏంటి అంటే, జనరల్ ప్రాసెస్ మనం గమనిస్తున్నప్పుడు కంటితో చూస్తున్నాం. కంటితో చూడటం ద్వారా అనేకం గ్రహిస్తున్నాం. కన్ను చూసి తెలుసుకుంటుంది కనుక, కన్ను ఈ శరీర సంబంధిత అవయవం కనుక ఈ శరీరమే నేను చూస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్నప్పుడు నాకు కన్ను కనపడుతుంది. కన్ను ఆధారంగా ఉంది, కన్ను నుంచి వస్తువులు కనపడుతున్నాయి. కన్ను మూస్తే నాకు వస్తువులు కనపడట్లేదు. కాబట్టి కన్నుతో, ఇప్పుడు కళ్ళు లేకపోతే నేను ప్రపంచాన్ని చూడలేను. కనుక ప్రపంచంలో దృశ్యములు నేను గ్రహించడానికి ఆధారమైనది నా కన్ను. సేమ్ ఇలాగే శబ్దములు వినుటకు ఆధారమైనది నా చెవు. లేకపోతే నేను ప్రాపంచిక శబ్దాలను గ్రహించలేను. ఇప్పుడు ఈ కన్ను ఎక్కడుంది? శరీరంలో ఉంది, శరీర అంతర్భాగం అది. చెవి ఎక్కడుంది? శరీరంలో ఉంది, శరీర అంతర్భాగం అది. అలాగే ముక్కుతో వాసనలు చూస్తూ ఉంటాను, అలాగే ముక్కుతో గాలి పీల్చి వదులుతూ ఉంటాను. ఇప్పుడు ముక్కు లేకపోతే నాకు వాసనలు తెలియవు. కాబట్టి ముక్కు అనేది ఎక్కడుంది? శరీర
అంతర్భాగము, శరీరమేది, శరీరంలో కలిసి ఉంది. అలాగే నోటితో మాట్లాడతాను, నా భావాలను వ్యక్తీకరిస్తాను. అలాగే ఇతరుల భావాలు వ్యక్తీకరించబడిన వాటిని తెలుసుకుంటూ ఉంటాను. కాబట్టి ఈ భావ వ్యక్తీకరణకు సంబంధించిన శబ్దాలు చేసేటువంటి నోరు ఎక్కడుంది? శరీరంలో ఉంది. స్వరపేటిక శరీరంలో ఉంది, గొంతులో స్వరపేటిక ఉంది. కాబట్టి ఇది శరీర అంతర్భాగము, శరీరమే నేననే భావన కలుగుతుంది నాకు. అలాగే నేను ఏమైనా తింటున్నప్పుడు ఆహార పదార్థములు నాకు ఆకలి అనేది కలుగుతుంది. అది ఎక్కడ కలుగుతుంది? నా శరీరంలోనే నాకు లోపల అనిపిస్తున్నది, ఆకలిగా అనిపిస్తున్నది. ఒక భావం కలుగుతుంది, ఆకలి అనే భావం, దానికి తినాలి అని అనిపిస్తుంది. అప్పుడు నేను తినే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నం చేసినప్పుడు తింటున్న ప్రయత్నంలో నాలుకకు రుచి తెలుస్తూ ఉంటుంది. అంటే నాలుక రుచి తెలుసుకుంటుంది. ఇప్పుడు తినే ప్రయత్నం చేస్తున్నటువంటి నోరు కానీ, తినటానికి అవసరమైన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మొత్తం శరీర అవయవాలు కానీ, ఆహార పదార్థాలు తెచ్చుకొని వండుకొని ఈ మొత్తం ప్రయత్నం శరీరంతోనే జరుగుతుంది. అక్కడి నుంచి తినే ప్రయత్నం చేత్తో పట్టుకొని తీసుకొని తిని నోట్లో పెట్టుకొని నమిలే ప్రయత్నం, ఇదంతా మొత్తం శరీరంతో జరుగుతుంది. అంటే సంపాదించుకోవడం శరీరంతో జరుగుతుంది. తర్వాత వస్తువులు తెచ్చుకోవడం, ధనం సంపాదించుకున్నాక ఆ ధనంతో వస్తువులు తెచ్చుకోవడం శరీరంతోనే జరుగుతుంది. తెచ్చుకున్న వస్తువులు వండుకోవడం శరీరంతోనే జరుగుతుంది. ఆ వండుకున్న వస్తువులు తినటము శరీరంతోనే జరుగుతుంది. ఆ శరీరంలో నాలుక అనే భాగానికి రుచి తెలుస్తుంది. కాబట్టి ఇదంతా ప్రయత్నం శరీరంతో జరుగుతుంది కనుక, శరీరము లేకపోతే రుచి తెలియదు కనుక ప్రయత్నము చేయలేను కనుక నేను శరీరము అన్న భావన నాకు బలంగా బలపడుతుంది. ఇలా తల నుంచి కాలి వరకు నాకు సమస్తము స్పర్శలు తెలుస్తాయి, జ్ఞానాలన్నీ తెలుస్తూ ఉంటాయి, పంచేంద్రియ జ్ఞానములు. వాటితో శరీరం కదులుతూ ఉంటుంది. ఈ శరీరం లేకపోతే ఇవి తెలిసే అవకాశమే లేదు. కాబట్టి నేను శరీరము అనే భావన అందరికీ బలంగా ఉంటుంది, బలపడి ఉంటుంది. అందరూ అలాగే జీవిస్తారు. ఇది తప్పు కాదు, రైట్ కాదు, ఇది ఒక విషయం అంతే. దీన్ని పరిశీలించాలి. దీన్ని పరిశీలించకపోతే ఇదే సత్యం అనిపిస్తుంది. దీన్ని పరిశీలిస్తే ఇందులో సత్యం ఎంత ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ ఎవరికాళ్ళు పరిశీలించుకోవటం, ఆ పరిశీలనే ఆధ్యాత్మికత సాధన. పరిశీలించకుండా నేను శరీరం అని జీవించుకుంటూ వెళుతున్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న భావాలన్నీ శరీర భావాన్ని బలపరుస్తున్న భావాలు అలాగే అనిపిస్తుంది. అనిపించే మాట నిజమేగా. అదే అనిపించటమే కాదు, శరీరం లేకపోతే తెలియట్లేదుగా. ఇప్పుడు రాత్రి శరీరం నిద్రపోయింది, గాఢ నిద్రలోకి వెళ్ళాం, అప్పుడు తెలియట్లేదుగా. అంటే మళ్ళీ అక్కడ గమనిస్తే, ఈ గాఢ నిద్రా స్థితిని గమనిస్తే అక్కడ కొంత తెలుస్తుంది, కొంత ఆధారం దొరుకుతుంది. ఏంటి అంటే, నేను నిద్రాస్థితికి వెళ్ళినప్పుడు వెళ్ళాలనుకోవడానికి, అంటే నిద్రపోవాలనుకోవడానికి ముందు నేను చేసే ప్రయత్నం నా భౌతిక కార్యకలాపములన్నీ, అంటే శరీరముతో చేసే పనులన్నీ ఆపేసి శరీరాన్ని నిద్రకు తయారు చేస్తానంటే పడుకోబెట్టేస్తాను. అలా పడుకోబెట్టినప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా శరీరంతో నిద్రపోయే ప్రయత్నం చేస్తాను. శరీరానికి కూడా సహజంగా అలా ప్రయత్నించాలి అనేటువంటి భావన కలుగుతుంది. అంటే ఒక ఆకలి భావన కలిగినట్టు, ఒక అవసరతకి, కోరికకి, ఇది తినాలి, ఇది తాగాలి అనే భావన కలిగినట్టు, నిద్రపోవాలి అనే భావన శరీరంలోనూ కలుగుతుంది. తదనుగుణంగా నా ప్రయత్నము జరుగుతుంది. అలా నిద్రపోయినప్పుడు శరీరము నిద్రపోయింది, కానీ నాలోని శక్తి ఏదో పనిచేస్తున్నదే, దాన్ని నేను మనస్సు అని పిలిచాను. దీనికి ఆధారం ఏంటి అంటే, నాకు వచ్చే కళలు. కళల్లో నాకు శరీరం లేదు, కానీ నా కళలో నా శరీరం కూడా ఉంది, నేను కూడా ఉన్నాను, మొత్తం ప్రపంచం అంతా ఉంది. నేను నిజంగా శరీరం మెలకువలో ఉన్నప్పుడు ప్రపంచంలో తిరిగి ఏమేం చేస్తున్నానో, ఎలా అనుభవిస్తున్నానో, ఎలా జీవిస్తున్నానో, ఎలా సుఖ దుఃఖాలకు గురవుతున్నానో, ఎలా ప్లానింగ్ చేసుకుంటున్నానో, ఎన్ని రకాల ఎత్తుకు పై ఎత్తులేస్తున్నానో, అన్ని రకాలు స్వప్నంలో జరుగుతాయి. ఆ స్వప్నంలో నేను కూడా ఉంటాను.
ఇదొక చిత్రమైనటువంటి స్థితి. అంటే ఈ స్థితి ఒక సాక్ష్యాన్ని చెబుతుంది పరిశీలించినప్పుడు. ఏంటి అంటే, శరీరము లేకపోయినా కూడా నీలో చలనము అనే ఒక ప్రక్రియ జరుగుతుంది, దాన్ని స్వప్నావస్థ అని పిలిచావు నువ్వు అని. అక్కడ శరీరం లేకపోయినా జరుగుతుంది. మొత్తం నువ్వు దాన్ని అనుభవిస్తున్నావు. స్వప్నావస్థలో భౌతికమైనటువంటి శరీరంతో నువ్వు ఎలా అనుభవించి సుఖదుఖాలకు లోనయ్యి, భయాలకు లోనయ్యి, బాధలకు లోనయ్యి, ఆనందాలకు లోనయ్యి, అనుభవాలకు లోనయ్యి, ప్రయత్నాలకు లోనయ్యి ప్రయత్నించి ఎలా చేస్తున్నావో అలాగే స్వప్నంలో అన్నీ అనుభవిస్తున్నావు. అన్నీ అనుభవించిన తరువాత అక్కడ సుఖదుఖములు, భయములు, బాధలు అన్ని పడిపోయిన తర్వాత అది నిజమే అన్నట్టుగా మొత్తంగా అన్నీ అనుభవించిన తరువాత నీకు మెలకువ వచ్చినప్పుడు మాత్రమే అది స్వప్నము అని గుర్తిస్తున్నావు. స్వప్నములో అది స్వప్నం అని నీకు తెలియదు. ఇప్పుడు భౌతిక జీవితం మెలకువలో శరీరంతో కలిసి ఎంత నిజంగా ప్రయాణించుకుంటూ వెళ్తున్నామో అంతే నిజంగా స్వప్నంలో కూడా ప్రయాణించాం, అనుభవాలన్నీ అలాగే అనుభవించాం, భయపడ్డాం, బాధపడ్డాం, దుఃఖపడ్డాం, అన్నీ జరుగుతున్నాయి. అది ఒక్కొక్కసారి ఎంత భయాలు, ఎంత బాధలు, ఎంత ఆనందాలు, ఎంత సుఖాలు, ఎంత సత్యభావనలకు లోనయ్యాము అంటే కలలోంచి ఉలిక్కిపడి శరీరం మెలకువ కూడా వచ్చేస్తుంది. శరీరం కూడా కదిలిపోద్ది, మెలకువ వచ్చేస్తుంది. మెలకువ వచ్చిన తరువాత తెలుస్తుంది, అదే శరీరం పడుకొని ఉన్నాను, నేను నిద్రపోయాను, ఇప్పుడు మెలకువ వచ్చింది, ఇప్పటి వరకు జరిగిందంతా కళ అని. ఇక్కడ కళ ఏం చెబుతుంది? కళ మనకి అది కళని, అబద్ధమని, అసత్యమని, నిజం కాదని మనకి ఎప్పుడు తెలుస్తుంది? శరీరం మెలకువ వచ్చిన తర్వాత. కానీ అప్పటి వరకు అదంతా నిజమే. అది ఎంత నిజము అంటే దానిలో జరిగేటువంటి విషయాల ప్రకంపనల తీవ్రత చేత మెలకువ వచ్చేస్తుంది. స్వప్నంలోనే శరీరం ఆ స్వప్న విషయాలకు నిజంగా నిద్రపోతున్న శరీరం కదిలి కుదపబడి కదపబడి మెలకువలోకి వచ్చేస్తుంది. అంత నిజంగా జరుగుతుంది. అక్కడ మెలకువ వచ్చినాక తెలుస్తుంది ఇది కళ అని. ఆ ప్రకంపనల యొక్క తీవ్రత అలా ఉంది. అంటే సత్యత అనే భావం అది. అంటే స్వప్నాన్ని సత్యంగానే భావించుకుంటున్నాం స్వప్నకాలంలో అనే విషయం తెలియజేయడానికి ఇది మాట్లాడుతున్నాను. అది స్వప్నము అని ఎందుకన్నాము అంటే మెలకువ వచ్చిన తర్వాత మనం మెలకువలో జీవించేటువంటి శరీరము నేనని, ప్రపంచము నిజమని, శరీరము నిజమని మనం జీవిస్తున్న విధానంలో అది లేదు. అసలు శరీరమే లేదు. శరీరం నిద్రపోయినప్పుడు అది వచ్చింది కాబట్టి దాన్ని వదిలేసి అదంతా ఒక భ్రమ అనుకొని, భ్రాంతి అనుకొని, ఒక మిథ్య అనుకొని దానికి స్వప్నము అని పేరు పెట్టాం. నిజం కాదు అని పెట్టి మామూలు జీవితం మళ్ళీ మెలకువలో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. అయితే స్వప్నము ఒక ఆధారతను మనకు చెబుతుంది. ఏంటి అంటే నీ శరీరము లేకపోయినా, నీ కళ్ళు లేకపోయినా, నీ చెవులు లేకపోయినా, నీ ముక్కు లేకపోయినా, మొత్తం నీ శరీర అవయవములు ఏమి లేకపోయినా, శరీర అవయవములు పనిచేయకపోయినా, శరీరం నిద్రపోతున్నా, మొత్తం నీలో శరీరంతో కదిలిన కదలికలన్నీ జరిగినాయి. ఆఖరికి నీ కళలో నీ శరీరం కూడా ఉంది. ఇదంతా ఎలా జరిగింది అంటే నీ శరీర ప్రమేయం లేకుండా నీలో కదలికలు కదిలేటువంటి ఒక శక్తి ఉన్నది. దాన్ని మనం మనసు అన్నాం. ఇది స్వప్నంలో. దీన్ని ఇంకొంచెం మెలకువలో పరిశీలిస్తే అసలు శరీరము కదలాలి అంటే ఆలోచన పుట్టాలి, భావం పుట్టాలి. అసలు శరీరం ఏ కదలికకి లోనవ్వాలన్నా ముందు ఆ భావం పుట్టాలి. ఆకలి అనే భావం పుడితే ఆహారం అనే ప్రయత్నానికి శరీరం కదులుతుంది. ఆకలి అనే భావం పుడితే ఆహారం అనే ప్రయత్నమే కాదు, దాన్ని తినటం, దాని రుచి తెలుసుకోవడం, ఆహార సంబంధిత అన్ని క్రియలకు శరీరం కదులుతుంది. అలా ఒక భావము, ఒక ఆలోచన పుట్టకుండా శరీరం అసలు కదిలేటువంటి ఛాన్సే లేదు. ఇదంతా మనం గమనించాలి. అంటే కొంచెం పరిశీలన, ఇంకేం లేదు, ఇది మనలోదేగా, ఏముంది ఇందులో. పరిశీలన అనే పేరు పెడుతున్నాం తప్ప అందులో కష్టమే ఉంది. అది నిజంగా అక్కడ రోజు జరుగుతున్న చర్యగా. ఈ జరుగుతున్న చర్యని గమనించకుండా శరీరముతోనే అన్ని అనుభవించుకుంటూ వెళ్ళిపోతున్నానని మొత్తము ప్రాధాన్యత శరీరానికే ఇచ్చి జీవిస్తున్నటువంటి మనుషులు మనం కాదు.
కొంచెం పరిశీలించు. శరీర ప్రాధాన్యతను తగ్గించమని చెప్పట్లా, కానీ ఇంకా ప్రాధాన్యత ఉన్న విషయాలు నీలో ఉన్నాయి. ఇంకొంచెం నీ విషయాలను పరిశీలించు, నీ శరీరంలో జరుగుతున్న క్రియలను పరిశీలించు అని చెబుతుంది ఆధ్యాత్మికత. అంతే, అంతకంటే ఇంకేమి లేదు ఆధ్యాత్మిక చదువు అంటే. ఇక్కడేమి అద్భుతాలు, మహిమలు, మాయలు ఏమి లేవు. ఇప్పుడు ఇలా పరిశీలించినప్పుడు, ఇందాక స్వప్నావస్థని చెప్పుకున్నాము, అలా మెలకువలో పరిశీలించినప్పుడు ఒక ఊహాత్మకత మనలో ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఏదో ఒకటి ఊహిస్తూ ఉంటాం, భావిస్తూ ఉంటాం. ఒక పని చేయడానికి ముందు, ఒకటి తినడానికి ముందు, ఒకటి చేయటానికి ముందు, ఒకటి అనడానికి ముందు, దేనికైనా ముందు మన లోపల ఒక ఊహ, ఒక భావన, ఒక ఆలోచన సాగుతుంది. తదనుగుణంగా శరీరాన్ని కదుపుతాం. అంటే తదనుగుణంగా అంటే అన్నింటికీ కదపచ్చు, కదపకపోవచ్చు, అది మన ఇష్టం. కానీ కొన్నిటికి తప్పకుండా కదుపుతాం. ఇప్పుడు ఆకలి, దానికి తినే ప్రయత్నం చేస్తాం. అలా కొన్ని రకాల కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటే తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. నిత్యం మనం చేసే ప్రయత్నాలు ఇంతే. శరీరంలో కలిగే భావాలకు అనుగుణంగా శరీరాన్ని కదుపుతూ సాగుతాం. దీంట్లో మనం ఒక ఊహాత్మకత ఉంటుంది. భవిష్యత్తును కూడా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం, భవిష్యత్తును ఊహిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ ఊహలు బాధాకరమైనవి కావచ్చు, సంతోషమైనవి కావచ్చు, భయాన్ని కలిగించేవి కావచ్చు, ఆనందాన్ని కలిగించేవి కావచ్చు. ఆ ఊహలు భవిష్యత్తులో నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఊహ అనేది సాగుతూ ఉంటుంది. అదొక సృజనాత్మక శక్తి మనకుంది లోపల, ఊహాశక్తి. ఇది మామూలు స్థితుల్లో పరిశీలించుకున్నా కూడా శరీరం ప్రాధాన్యమైనది, మొత్తం ప్రాధాన్యత శరీరానిదే అని పరిశీలించినప్పుడు, అంటే అనుకుంటున్న మనిషి పరిశీలించినప్పుడు, అసలు శరీర కదలికలకు మూలమైన ప్రాధాన్యత లోపలున్న భావాలదే, ఆలోచనలదే. అవి పుట్టకపోతే శరీరమే కదలదు. ఇప్పుడు ప్రాధాన్యత స్థితి మారింది. శరీరం నుంచి శరీరంలో పుట్టే భావాలకు వెళ్ళింది, ఆలోచనలకు వెళ్ళింది. అంటే శరీరం ఇప్పుడు వరకు ప్రాధాన్యతలో ఫస్ట్ ప్లేస్ ఉంది. పరిశీలించకుండా వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతూ ఉంటాం, ఎవరైనా అందరం అలాగే వెళ్ళిపోతున్నాం కూడా. కానీ కొంచెం పరిశీలించండి, అసలు శరీరంలో జరుగుతున్నటువంటి మొత్తం ప్రక్రియలను పరిశీలించండి అన్నప్పుడు ఆ ఆధ్యాత్మిక చదువు అదే, ఆత్మజ్ఞాన చదువు అదే, స్వీయ అంతరంగ చదువు అదే. దాన్ని చదువుకుంటున్నప్పుడు, పరిశీలిస్తున్నప్పుడు ప్రాధాన్యత శరీరం కంటే ముందు శరీరాన్ని కదిపే విషయాలదయింది. ఎందుకంటే కదపపోతే శరీరం కదలదుగా. ఇక్కడ కొంచెం విడివిడిగా భావన చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి. అవేం విడివిడిగా లేవు, అన్నీ కలిసే ఉన్నాయి. కానీ అర్థం చేసుకోవడానికి ముందు భావం పుడితే తప్ప శరీరం కదలదు కనుక. కాబట్టి ఆ భావాలు పుట్టేటువంటి మొత్తం ఆ పుట్టుక స్థానాన్ని మనసు అన్నాం. అంటే మొత్తం మన ఆలోచనలు, మనం గ్రహించిన విషయాలన్నీ లోపల ఉన్నాయి. ఆ లోపల ఉన్నట్టు వాటిలోంచి ఒక్కొక్కటి పుట్టుకుంటూ వస్తుంది. మీరు చూడండి, మనకి ఏ ఆలోచన పుట్టినా, ఏ భావం పెట్టినా, ఏ ఊహ పుట్టినా దానికి ఆధారమైన విషయాలు ఆల్రెడీ మనలో ఉంటేనే పుడతాయి. మనకు తెలిసిన వాటిలోంచే పుడతాయి. మనకు తెలిసినా, మనకు అర్థమైనా, మనం గ్రహించిన విషయాలలోంచే ఊహించగలం, భావించగలం. ఆలోచనలు అందులోంచి పుడతాయి. మనం భవిష్యత్తులోకి ప్రయాణించినా కూడా, ఒకవేళ భవిష్యత్తు ఊహలు చేసినా కూడా, అవన్నీ మనకు తెలిసిన విషయాల ఆధారంగా మాత్రమే చేయగలుగుతాం. అంటే ఇంతకు ముందు మనం తెలుసుకున్నవన్నీ మనలో జ్ఞాపకాలుగా ఉన్నాయి. అదే మనసు అని పిలువబడుతున్నటువంటి మనలోని ఒక మనోశక్తి. శక్తిలో ఒక భాగానికి మనసు అని పేరు, అదే మనోశక్తి. ఆ మనోశక్తి భావాలను ఉత్పత్తి చేసి శరీరాన్ని కదుపుతుంది. ఇప్పుడు ప్రాధాన్యత ఏమైంది? శరీరమే ప్రధానమైంది అనుకున్నప్పుడు దాన్ని కదిపే మనసు ప్రధానంగా అయింది. రెండవది, శరీరము ద్వారా గ్రహించినటువంటి విషయాలన్నీ ఎక్కడున్నాయి? మనసుగా తయారవుతుంది, మనసులో ఉన్నాయి. అంటే శరీరం ఇప్పుడు ఎలా ఉందంటే మీడియేటర్గా, వస్తువులాగా మాత్రమే ఉంది. మనసు భావాలు పుట్టించి, మనసు ఆ భావాలను శరీరంతో తీర్చుకొని, ఆ భావాలను అనుభవించి, మళ్ళీ ఆ అనుభవాన్ని పొంది హాయిగా కూర్చుంటుంది. అలా అనుభవాన్ని పొందినప్పుడు మనసు శాంతిస్తుంది తాత్కాలికంగా ఒక్క విషయానికి.
పొందలేనప్పుడు బాధకు లోనవుతుంది. అవే భావోద్వేగములు. అంటే ఇప్పుడు మనసు అనేది శరీరాన్ని వాడుకుంటున్నట్టుగా కనపడుతుంది. కానీ మరి మనసు ఎలా తయారైంది అంటే శరీరం వాడుకున్నటువంటి విషయాలను గ్రహించడం చేతే మనసు మళ్ళీ తయారైంది. మనసుకు నిజంగా ఎంటిటీ ఉందా, ఎగ్జిస్టెన్స్ ఉందా అంటే లేదు. కానీ లేదా అంటే ఉంది. ఎందుకనంటే ఇప్పుడు దాని ఆలోచనలు కదిలితేనే, దాని భావాలు కదిలితేనే మనం కదలటం కుదురుతుంది. కానీ మొట్టమొదటగా మనసు అన్నప్పుడు మొదట మనసు లేదు. ఎందుకనంటే శరీరం ఉంది, ప్రాణశక్తి ఉంది. మళ్ళీ బిడ్డ దశకి వెళ్ళిపోవటమే. అంటే గత జన్మలు, పూర్వ జన్మలు గ్రంథ భాషలో మాట్లాడట్లే నేను. ఇప్పుడు ప్రస్తుతం వాస్తవంగా అర్థమయ్యేది మాట్లాడుతాను. కాబట్టి బిడ్డ పుట్టినప్పుడు ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. శరీరంలో గ్రహించేటువంటి గ్రహణ శక్తులు ఉన్నాయి. ఆ గ్రహణ శక్తులు పనిచేయడానికి ఆధారం ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే శరీరం పనిచేయదు, శరీరం కదలదు. శరీరంలో గ్రహించేటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా ఉన్నా కూడా పనిచేయవు. అందుకే మరణించాడు మనిషి అన్నప్పుడు ప్రాణశక్తి లేదు, శరీరం అక్కడే ఉంది. అంటే నేను శరీరం అనేటువంటి ప్రాధాన్యతను సంతరించుకుని ఈ శరీరమే నేను దీంతో అనుభవిస్తున్నానని జీవిస్తున్న మన శరీరము మరణముతో ఆగిపోతుంది. మరణము అన్నప్పుడు మనలోని శక్తి, ప్రాణశక్తి శరీర కలయికతో లేదు. అందుకని ప్రాణం పోయింది అన్నారు సహజమైనటువంటి వాళ్ళు. అంటే మామూలు ఈ శరీరము నేనని బ్రతికేటువంటి సహజ వాడుక భాషలో ప్రాణము పోయింది అని చెబుతున్నారు. అంటే పుట్టినప్పుడు మనం బ్రతికే ఉన్నామంటే నిదర్శనం ఏంటంటే ప్రాణము ఉన్నది. సహజ వాడుక భాషలను చెప్పుకుంటున్నాం. పుస్తక భాష, గ్రంథ భాష, గొప్ప గొప్ప విషయాలు, వెనక జన్మలు, వెనక జన్మని స్మృతులు, వాసనలు ఇవేం మాట్లాడుకోవట్లే మనం. ఎందుకని వాస్తవంగా ఇప్పుడు అర్థమైతే చాలు. అవన్నీ లింకులుగా సత్యాన్ని చెప్పారు అంతే. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు అర్థం చేసుకుంటే, ఒక వాస్తవికతను అర్థం చేసుకుంటే, ఊహల్లోకి వెళ్లకుండా ఉంటే ఇప్పుడు పొందవలసింది ఇప్పుడే పొందేయచ్చు. దీన్ని గత జన్మలకు ముడిపెట్టుకొని, భవిష్యత్తు జన్మలకు ముడిపెట్టుకొని మళ్ళీ దాన్ని గందరగోళం చేసుకుంటే చదువు ఎక్కువైపోద్ది, సాధన ఎక్కువైపోద్ది, ఊహలు ఎక్కువైపోతాయి, ఆలోచనలు ఎక్కువైపోతాయి. సూటిగా నువ్వు ప్రయాణించలేవు. అదంతా అసత్యమని కాదు, సత్యమే. కానీ నీకు అది నిరూపణ లేని సత్యం. ఇప్పుడు నిరూపణ అంటే ఏంటి? నీకు అర్థమవుద్ది. నిరూపణ లేని సత్యం అంటే ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నీకు అర్థమవుద్ది, నీ శరీరంలోనే ఉంది. అందుకని పుట్టినప్పుడు ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఆ శరీర కదలికలకు ఆధారంగా ప్రాణమే పనిచేస్తుంది. కాబట్టి ప్రాణము ద్వారా శరీరం అన్నింటినీ గ్రహిస్తున్నది అని తెలుస్తుంది. పరిశీలిస్తే అంటే ఇప్పుడు కన్ను చూస్తుంది. కన్ను చూడటం వలన విషయం తెలుస్తుంది, దృశ్యం తెలుస్తుంది. ఓకే, బాగానే ఉంది. మనకేమనిపిస్తుంది? ఇప్పుడు కన్నుతోనే చూస్తున్నాను కాబట్టి కన్ను లేకపోతే నేను చూడలేను. నిజంగా కళ్ళు లేని చూడలేరు కూడా, అందులో డౌట్ కూడా ఏం లేదు. కానీ కొంచెం పరిశీలిస్తే, కొద్దిగా లోతుగా వెళితే కన్ను చూస్తుంది, ఎదురుగా దృశ్యం ఉంది, కానీ మనసు పరధ్యాసగా ఉంది, ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాం. అంటే శ్రద్ధ అక్కడ లేదు, ధ్యాస అక్కడ లేదు. దాని వైపు మనం చూసే దృశ్యం వైపు, చూస్తున్న విషయం వైపు, వింటున్న విషయం వైపు, వాసనొస్తున్న విషయం వైపు, స్పర్శ తగులుతున్న విషయం వైపు, ఇలా పంచేంద్రియ జ్ఞాన సంబంధిత విషయాల వైపు శ్రద్ధ లేదు, మనసు లేదు, ఆసక్తి లేదు. ఇంకోటేదో ఆలోచించుకుంటూ కూర్చున్నాం. అంటే లోపలి శక్తి కూడా కన్ను ద్వారా బయటకు వెళ్ళి దాన్ని చూడలేదు. కానీ కన్ను తెరిసేందుకు కన్ను చూస్తుంది, ఎదురుగా వస్తుంది, ఎదురుగా దృశ్యం ఉంది. కన్ను తెరిచున్న ప్రతిసారి ఎదురుగా దృశ్యాలు ఏ ఒకటి ఉంటాయి, ఎదురుగా ఉన్న ప్రపంచం కనపడుతూనే ఉంటుంది. కానీ శ్రద్ధ లేనప్పుడు, ఆ ఎరుక లేనప్పుడు ఆ దృశ్యాన్నది గుర్తించదు. అందుకని ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు లేదా చదువుకునేటప్పుడు, కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు శ్రద్ధగా ఉండండి అని చెబుతారు. శ్రద్ధ మనిషి జీవితంలో అత్యవసరమైన భాగం. శ్రద్ధ అంటే ఏంటి? నీలోని శక్తిని నీ ఎరుకతో ఆ వైపు ప్రయాణింపజేయటం. అంటే నేను ఇప్పుడు కంటితో చూస్తున్నాను అన్నప్పుడు ఆ నేను ఎక్కడ మొదలైంది? నా లోపల మొదలై కంటి ద్వారా దృశ్యానికి వెళ్ళింది. ఇప్పుడు నేను కంటితో చూస్తున్నప్పుడు
చూస్తున్నది ఎవరు అంటే కన్ను. కన్ను చూడకపోతే కన్ను మూస్తే కనపడదు. కానీ నేను పరధ్యాసలో ఉన్నాను, వేరే ఏదో ఆలోచించుకున్నాను, కన్ను తెరిసే ఉంది, కన్ను చూద్దామని అనుకుంటుంది, ఏదో జస్ట్ ఇంకో పరధ్యాసకి వెళ్ళాను అంటే నా లోపల శక్తి కంటితో కలవట్లేదు, ఇంకోటి ఏదో ఆలోచించుకుంటుంది. అప్పుడు కన్ను తెరిచే ఉంది కానీ చూడగలదా అంటే చూడలేదు. కన్ను లేకపోయినా చూడటం కుదరదు, శక్తి లేకపోయినా చూడటం కుదరదు. శక్తి పరధ్యాసకు వెళ్ళినప్పుడు చూడటం కుదరదు. ఇది వాస్తవ విషయం. ఇలా మనం వినటం, చూడటం, తినటం, రుచి చూడటం అన్ని క్రియలు ఆ శక్తి అటువైపు ప్రసరించినప్పుడు మాత్రమే జరుగుతాయి. అందుకే నిద్రలో శక్తి ప్రసరణ తనలో తాను విలీనమైపోయి ఉంటుంది కనుక శరీర అవయవములు విశ్రాంతికి వస్తాయి, శక్తి తనలో తాను విలీనమైపోయి ఉంటుంది. శరీర అవయవములన్నీ విశ్రాంతికి వచ్చేసింది కనుక చూడటం అనేది ఉండదు, వినటం అంటే గ్రహించటం అనేది ఉండదు. శరీరం బ్రతికుండటానికి అవసరమైన ప్రాణశక్తి చలనం జరుగుతూ ఉంటుంది. తదనుగుణ అవయవాలు వాటంతట అవి పనిచేసేలా శరీర నిర్మాణం ఉంది. అయితే స్వప్నలోకానికి వచ్చినప్పుడు మీరు గమనించండి, శరీరము విశ్రమించిన లోపల మనం భావంగా తయారు చేసుకున్న మానసిక లోకం ఏది ఉందో అది విశ్రమించలేదు. ఆ మానసిక లోకం విశ్రమించినప్పుడు మానసిక లోక సంచలనం స్వప్నలోకంగా కనబడింది. కానీ అదంతా నిజంగానే అనిపిస్తుంది. ఎందుకని? మనం శరీరంతో అనుభవించే నిజం కూడా మానసిక లోకమే. మనసు ప్రోద్బలం చేయటం చేత ఆ మానసిక శక్తి ఏది ఉన్నదో ఆ శక్తి అంటే చూడాలి అనిపించినప్పుడు మానసిక శక్తి కంటి ద్వారా చూడాలనుకున్న వైపు వెళుతుంది. అలా తినాలి అనిపించినప్పుడు ఆ తినటానికి అవసరమైనటువంటి విధానాల వైపు, ఆ రుచి వైపు మానసిక శక్తి వెళ్తుంది. ఆ పదార్థాల వైపు రుచిని గ్రహిస్తుంది. అలా అనుభవించాలనుకున్న ప్రతి విషయానికి ఆ ఆలోచన పుట్టగానే మనలోని శక్తి ఆ వైపు ప్రయాణించి అనుభవిస్తున్నది. ఇక్కడ శక్తి ప్రయాణం సాగకపోతే, శక్తి ఆ వైపు ప్రయాణించకపోతే, అంటే ఈ లోపలది ఆ వైపు ప్రయాణించకపోతే పరధ్యాసకు వెళితే మనం చూస్తున్నా, వింటున్నా, తింటున్నా విషయాలు గ్రహించము. ఇది మన జీవితంలో నిత్యము జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి. ఇప్పుడు కన్ను చూస్తుంది, కన్ను చూసిన విషయం లోపల గుర్తుంది. అంటే నేను చూస్తున్నాను అన్నప్పుడు కన్ను చూస్తుందా, కన్నుకు ఆధారంగా వెనుక ఉన్న శక్తి చూస్తుందా? పరిశీలిస్తే, కొంచెం గమనిస్తే శక్తి కన్ను ద్వారా చూస్తున్నది, కన్ను ద్వారా గ్రహిస్తున్నది అని తెలుస్తుంది, మనకే తెలుస్తుంది. ఇప్పుడు నేను కన్నునా, నేను శక్తినా? ఇక్కడ పాయింట్ అది గమనిస్తూ. ఎందుకంటే శక్తి లేకపోతే శరీరం ఏ పని చేయలేదు, లోపల భావం పుట్టకపోతే, ఆలోచన పుట్టకపోతే. అలాగే నేను కంటితో ఒక వస్తువును చూస్తున్నాను, ఎలా చూస్తున్నానో అలాగే నన్ను నేను కూడా, నా శరీరాన్ని కూడా చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ శరీరము అన్నప్పుడు నేను ఆ చెట్టును చూశాను, నేను ఆ మనిషిని చూశాను, నేను ఆ సూర్యుడిని చూశాను, నేను ఈ చంద్రుడిని చూశాను, నేను ఆ దృశ్యమును చూశాను అన్నప్పుడు కంటి ద్వారా చూశానని మనం చెబుతున్నట్టుగానే నన్ను కూడా నేను చూస్తున్నాను. నా శరీరం అంతా నాకు అనుభవంగా ఉంది. నా కాళ్ళు, నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు ఇవన్నీ నాకు అనుభవంగా ఉన్నాయి. శరీరముతో నేను ఏది అనుభవించకపోయినా ప్రశాంతంగా కూర్చున్నా, ఇప్పుడు శరీరంతో అసలు నేనేం అనుభవించట్లేదు, సంపూర్ణ మెలకువలో ఉన్నాను, ప్రశాంతంగా కూర్చున్నాను, అప్పుడు కూడా నేను అని నాకు అంతరంగ భావన లోపల కలుగుతుంది. ఇప్పుడు కంటి ద్వారా చూస్తున్నాను అనేది పరిశీలించినప్పుడు శక్తి కంటి ద్వారా ప్రసరించి ఆ విషయాన్ని గ్రహించి తనలో ఉంచుకుంటుంది. అంటే ఇక్కడ చూస్తున్నది శక్తి, వింటున్నది శక్తి, తింటున్నది శక్తి, అంటే గ్రహింపు, రుచి. పంచేంద్రియ జ్ఞానములు అంటే పంచ జ్ఞానేంద్రియములు అని ఎందుకు చెప్పారు, వాటికి పేరు పెట్టారంటే అవి గ్రహిస్తున్నది, వాటి ద్వారా శక్తి గ్రహిస్తున్నది. అవి ఉపకరణములు మాత్రమే. ఈ ఉపకరణములు ఉపయోగించకపోయినను మనం వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటే నాకు నేను అన్న భావన లోపల పడుతుంది. అలా నేను అని
లోపల పుడుతున్నటువంటి భావన మనకి ఒక్క నేనుగా సపరేట్గా అనిపించదు. మొత్తం నేనులో ఉన్న విషయాలు కలిసిపోయి అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను అన్న భావన, నేను ఈ శరీరం, నేను, నాది, నా వాళ్ళ అన్నింటినీ వెంటనే అసలు గ్యాప్ లేకుండా నేను వాటితో కలిసిపోయి ఉన్నట్టుగా నేనన్న స్ఫురణ మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ సహజ సామాన్య మనిషి ఆ గ్యాప్ లేనటువంటి నేను అన్న భావన రాగానే శరీరం నేను, నాది, నా వాళ్ళు, నాకు తెలిసినటువంటి మెమరీ మొత్తం, జ్ఞాపకాలు మొత్తం, అంటే మనసులో ఉన్న విషయాలు మొత్తం కలిపి నేను అని వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే అసలు అక్కడ గ్యాప్ లేదు. అందుకని అందరూ అదే విధంగా వెళ్ళిపోతాం. కానీ ఆధ్యాత్మికత ఏంటంటే దాన్ని పరిశీలించి అక్కడ గ్యాప్ ఏంటో చూడాలి. రియల్గా గ్యాప్ లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ పరిశీలనలో జ్ఞానంతో గ్యాప్ తెచ్చుకోవాలి. అక్కడ ఏంటి అసలు ఒక్కొక్క స్టెప్గా ఏం జరుగుతుందని. అందుకని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం మనం? ఎంత దీని గురించి ఎంతమంది మహాత్ములు చెప్పినా, ఎంత ఆత్మజ్ఞానం విన్నా, ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది ఎంత విపులంగా చెప్పినా ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అంటే, నేను అనే తలంపు పుట్టడానికి, పుట్టిన ఆ తలంపుకి శరీర భావాలు, మనోభావాలు, మొత్తం భావాలన్నీ కలిసిపోవడానికి సెకనులో కోటో వంతు కూడా పడతలేదు. అంటే అసలు మనం గ్రహించగలిగినంత కాలం లేదు. అక్కడ విచక్షణతో, విచారణతో, జ్ఞానం ద్వారా తెలుసుకోవటమే తప్ప అక్కడ గ్యాప్ లేదు. అందుకని మనిషి శరీరపర ప్రయత్నంతో దాన్ని తెలుసుకోలేడు. శరీర ప్రయత్నాలు ఆపేసి అప్పుడు కూర్చున్నా కూడా మొత్తం మెమరీ అంతా తిరుగుతుంది. అంటే మనసు తిరుగుతూ ఉంటుంది. మరి మనోప్రయత్నాలు ఆపడం మన చేతిలో లేదు. కాబట్టి జ్ఞానంతో విశ్లేషించుకుంటూ వెళ్ళడమే తప్ప దారి లేదు. అలా అంత జ్ఞానంతో విశ్లేషణాత్మకంగా విశ్లేషించుకుంటూ వెళ్ళి ఒకటి ముందు శరీర ప్రక్రియలు ఆపేయాలి. శరీర ప్రక్రియలు ఆపడం అంటే పోనీ శరీరాన్ని కదపకుండా కూర్చోబెట్టగలం, కాసేపు కూర్చోగలం. కానీ మనో ప్రక్రియలు ఆపడం మన చేతిలో లేదుగా. శరీర ప్రక్రియలు ఆపినా నేను అనగానే మనకేమైంది? ఇప్పుడు టక్కన నేనుకి సమస్తం, ఆ నేనుకి అంటుకుపోయి ఉన్న సమస్తం మనకు దర్శనమిస్తున్నాయి. అంటే నేను, నాది, నా వాళ్ళు, అది విడిగా లేదు. నేను ఒట్టి సింగిల్ నేనుకి కాస్త గ్యాప్ ఇచ్చి, నేనన్న భావన వచ్చినాక కాస్త గ్యాప్ వచ్చి ఒక 5 నిమిషాల తర్వాత, 1 నిమిషం తర్వాత నిదానంగా ఇప్పుడు నేను ఈ శరీరం అని, తర్వాత నిదానంగా మళ్ళీ 1 నిమిషం 5 నిమిషాల తర్వాత నా వాళ్ళని, నాదని, నాయన్ని అట్లా గ్యాపులుగా గుర్తొస్తున్నాయి అనుకోండి. అప్పుడు మనకే తెలుస్తుంది నేను వేరుని. నేననే శక్తి వేరు, నేను భావించుకుంటున్న ఆలోచనలు నా మనసు వేరు, మనసు నడుపుతున్న ఈ శరీరం వేరు. ఎందుకని గ్యాపులుగా వస్తే తెలుస్తుంది. కానీ అలా లేదుగా. స్పాంటేనిటీ అంటే ఎంత స్పాంటేనిటీ అంటే, నేను నడవాలి అంటే ఎక్కడికో వెళ్ళాలి అని నేను అనుకోగానే నా శరీరం లేచిపోయి నుంచో నడవడం మొదలుపెట్టేస్తుంది. అది నడుస్తూ ఉంటే దానికి అవసరమైనటువంటి ఆలోచన లోపల కలుగుతూనే ఉంటాయి. కాలు తీసి కాలు వేసుకుంటే ఆ పని ఏం చేయాలో రెండు ఒకేసారి జరిగిపోతుంటాయి. కానీ ఆ ఒకేసారి జరుగుతున్నటువంటి రెండింటిని జాగ్రత్తగా గమనిస్తే ముందు లోపల ఆలోచన పుట్టకపోతే తర్వాత నేను పని చేయలేను. కానీ ఆ ముందు తర్వాత అంటే ముందు ఆలోచన పుట్టడం, ముందు భావం పుట్టడం, తర్వాత శరీరం పనిచేయడం అనేది పదాల వాడకలో కుదిరింది తప్ప అక్కడ సమయాన్ని విడదీయడానికి కుదరట్ల. గ్యాప్ లేదు. అక్కడ రెండు కలిసిపోయి ఒకే సమయంలో జరుగుతున్నాయి. అంటే అంత తక్కువ వ్యవధి ఉంది అక్కడ. ఒక మానవ మాతృడిగా మనం గ్రహించడానికి అంత తక్కువ వ్యవధి ఉంది అక్కడ. అసలు వ్యవధి లేదు అక్కడ. అయితే మరి అక్కడ వ్యవధి లేదు, కాలం లేదు, స్పేస్ లేదు, గ్యాపులుగా రావట్లేదు. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలంటే కేవలము జ్ఞాన రూపంలో, భావ రూపంలో, విచక్షణతో, ఊహాత్మకంగా, జ్ఞానపరంగా, భావాత్మకంగా మాత్రమే ఆ స్థితిని తెలుసుకోగలం. అందుకని ఇప్పుడు పరిశీలన అంటే ఏంటి? ఇప్పుడు గ్యాప్ లేదు, మరి గ్యాప్ లేదు కానీ మరి తెలుసుకోవాలిగా. ఇప్పుడు శక్తి శరీరము కలిసిపోయి ఉంటేనే జీవనం. శక్తి శరీరము విడిపోతే మరణం. చాలా సింపుల్ పాయింట్ అది. అంటే కలిసిపోయి ఉన్నవి విడివిడిగా ఉన్నవి అనేది ఎలా తెలుస్తుంది? కలిసిపోయి ఉంటే జీవనం, విడిగా ఉంటే మరణం. విడిగా ఉన్నవి అని విడదీస్తే అది మరణం అయిపోయింది. తెలియదు మనకు, తెలుసుకునేటువంటి శక్తి కూడా పోయింది.
అంటే కలిసి ఉంటేనే తెలుసుకునే శక్తి కూడా ఉంది. అప్పుడు కలిసి ఉన్నప్పుడు విడివిడని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే దాని పనితీరుని గమనించుకొని పరిశీలించుకొని విశ్లేషించుకోవడం తప్ప విడగొట్టడం కుదరదు. అందుకే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టని వాళ్ళు ఎవరో, ప్రత్యేకమైనటువంటి సాధన చేయని వాళ్ళు ఎవరో, ప్రత్యేకమైనటువంటి పరిశోధన చేయని వాళ్ళు ఎవరో, ప్రత్యేకమైనటువంటి పరిశీలన చేయని వాళ్ళు ఎవరో, ప్రత్యేకంగా తనను తాను గమనించుకోవడానికి నిర్ధారించుకొని సమయం ఏర్పరుచుకొని తనలోకి తాను ప్రవేశించి తనను తాను తీవ్రతరంగా శ్రద్ధగా ఏకాగ్రతగా పరిశీలించుకోలేని వారెవరో అసలు ఇవి తెలుసుకోలేరు. అందుకే దేహాత్మ భావనతో అందరూ సాగిపోతూ ఉంటారు. అంటే దేహము ఆత్మ మొత్తం అన్నీ ఒకటే అని వెళ్ళిపోతూ ఉంటారు. దేహమే నేనని, దేహమే నేను అనుకున్నప్పుడు దేహాత్మ భావన. అంటే ఆత్మశక్తిని కూడా దేహంలో కలిపేసుకున్నారు. ఆత్మశక్తిని విడిగా భావన లేదు, శక్తి భావన లేదు. సామాన్య ప్రజలందరూ ఇలాగే వెళ్తాం. అదేం తప్పు కాదు, రైట్ కాదు, అది ఉన్న స్థితి. నీకు ఒకవేళ ఆత్మజ్ఞానం కావాలి అంటే, ఆధ్యాత్మిక చదువుకోవాలి అంటే, నువ్వు శక్తివే అనేటువంటి మహాత్ములు తెలియజేస్తున్నటువంటి నీ స్వీయ అంతరంగ శక్తి నీకు తెలియాలి అంటే, నువ్వు శక్తివన్న భావన నీకు కలగాలి అంటే నిన్ను నువ్వే పరిశీలించుకోవాలి. అందుకని ఇది నీ చదువు. నీ చదువు ఇంకోళ్ళు ఎవరో చెప్పినా నీకు రాదు, ఇంకోళ్ళు ఎవరో చదివినా నీకు రాదు, ఇంకోళ్ళు ఎవరో ఎంత అరిసి తల గోడకేసి కొట్టుకున్నా నీకైతే రాదు. నీ చదువు నువ్వే చదువుకొని నీ లోపలికి నువ్వే ప్రవేశించి అక్కడ మొత్తము కలిసిపోయి ఉన్నటువంటి వాటిని కేవలము జ్ఞానంలో విడగొట్టుకు చూడాలి. ఇప్పుడు పాలు నీళ్లు కలిపేశారు. నీళ్లు విడిగా పాలు విడిగా అనేది తెలియదు మనకి, కానీ పాలల్లో నీళ్లు కలిపారని తెలుసుకోవచ్చు. ఎలా అంటే పాల యొక్క చిక్కదనము పల్చదనాన్ని బట్టి జ్ఞానంతో తెలుసుకుంటాం, విడగొట్టి తెలుసుకోలేం. నీళ్లు కలిపిన కొద్దీ పాలలో పల్చదనం పెరిగిపోతూ ఉంటుంది. నీటి శాతం ఎక్కువైన కొద్దీ పాల యొక్క శాతంలో చిక్కదనం తగ్గిపోతూ ఉంటుంది. పాల యొక్క తెల్లటి రంగు కూడా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని పాలలో నీళ్లు కలిపారని తెలుసుకోవచ్చు. కానీ అది జ్ఞానంతోనే తప్ప నిజంగా కళ్ళతో నువ్వు విడదీసి చూడలేవు. నీళ్ళని పాలని విడిగా విడదీసి చూడలేవు. సేమ్ అలాగే ఇది. ఇప్పుడు అదే పాలలో మనం గమనిస్తే అదే పాలలో పెరుగు ఉంది, అదే పాలలో మజ్జిగ ఉంది, అదే పాలలో వెన్న ఉంది, అదే పాలలో నెయ్యి ఉంది. అన్నీ అక్కడే ఉన్నాయి, అదే పాలలో ఉన్నాయి, కలిసే ఉన్నాయి. విడివిడిగా ఉన్నాయా? కానీ వాటిని విడివిడిగా చేసే ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఉంది, ప్రాసెస్లోకి వెళ్ళాలి. పాలకి తోడియాలి అంటే పెరుగయ్యే విధానంలోకి దానికి ఇంకొక దాన్ని తెచ్చి కలపాలి. అప్పుడు పాలు పెరుగు అవుతుంది. పాలు కాసినప్పుడు మనం గమనిస్తే, అంటే పాలను వేడి చేసినప్పుడు మనం గమనిస్తే పాలుగా ఉన్నప్పుడు మనకేం కనపడదు. కానీ పాలు వేడవడం వలన, అంటే పాలు వేడితో సంయోగం చెందటం వలన, వేడెక్కడం వలన పాలలో ఉన్నటువంటి వెన్న శాతం, నెయ్యి శాతం ఏది ఉందో అది పాలపైన మేగడలా వస్తుంది. దాన్ని మేగడ అంటాం. పాలపైన అలా తొరకల్లా వస్తుంది. మీరు అప్పుడప్పుడు కాఫీలు టీలు తాగేటప్పుడు కూడా ఆ తొరకలు మనకు అడ్డం పడతా ఉంటాయి. ఎందుకంటే వేడి చేసినప్పుడే వస్తాయి, ఒట్టి పాలల్లో రావయ్యి. అదేమవుతుంది, తోడుకున్నప్పుడు పాలు గట్టిగా గడ్డలా అవుతాయి. తోడుకోవటం అంటే లిక్విడ్ దశ నుంచి ఘనత్వానికి వస్తాయి. ద్రవస్థితిలో ఉన్న పాలు తోడుకున్నప్పుడు ఘనత్వ స్థితికి వస్తాయి. అది పెరుగు. అంటే పాల యొక్క ఘనత్వ స్థితి పెరుగు. ఇప్పుడు ఆ పెరుగు పైన ఈ తొరక కూడా ఘనత్వ స్థితిని పొందుతుంది. అది పైన పెరుగు పైన కూడా ఉంటుంది. చాలామంది ఆ మేగడ తీసి రాసుకుంటూ ఉంటారు, సౌందర్యాలకి, ముఖానికి, ఒంటికి రాసుకుంటుంటారు, ఒట్టు మేగడ తింటూ ఉంటారు. ఆ మేగడ ఇప్పుడు అది తీయకుండా అదే పెరుగుని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు కలిపి దాన్ని చిలికితే, అంటే దానిలో కవ్వం పెట్టి చిలికితే, పాలను చిలికితే ఆ మేగడంతా కూడా వెన్నగా మారుతుంది. ఆ ప్రెషర్కి అంటే బాగా చిలకాలి. చిలికితే అప్పుడు మేగడంతా వెన్నగా మారి పెరుగులో ఉన్న వెన్న శాతం, నెయ్యి శాతం ఏదుందో అదంతా కూడా, ఆయిలీ కంటెంట్ ఏదుందో అదంతా కూడా ఒక ముద్దలా విడివిడిగా తయారైపోద్దని తీసేయచ్చు.
దాన్ని అంతా ఒక ముద్దగా చేసేయచ్చు. అంటే అప్పుడు విడిపోద్ది అది, అప్పుడే విడిపోద్ది అది. అయితే పాలలో ఇది విడగొట్టగలవంటే కుదరదు, పాలలో మొత్తం కలిసిపోయింది, పాలలో విడగొట్టలేదు. దాన్ని తోడేసి పెరుగు చేయాలి. అయితే పాలలో విడగొట్టేది కూడా కనపడతా ఉంటుంది ఎప్పుడు పాలను వేడి చేసినప్పుడు. పాలుగా మామూలుగా ఉన్నప్పుడు ఏకంగా ఉంది, వేడి చేస్తే పాలు పైన తొరక మేగడలా అలా కట్టినటువంటిది కనపడుతుంది, వేరువేరుగా కనపడుతుంది. అంటే దశ మారింది వేడి చేసినప్పుడు. అందులోనిదే ఇంకోటి బయటకు వచ్చింది, దానిలోని ఒక స్థితి ఇంకోటి బయటకు వచ్చి పైన పాల పైన అట్లా తొట్టులా ఒక పొరలా కట్టింది. దాన్ని మేగడ అంటారు. తోడేసినప్పుడు ఆ మేగడ ఇంకా ఘనత్వాన్ని పొందింది, పాలు ఘనత్వాన్ని పొంది పెరుగయింది. దానిలో నీరు పోసి చిలికినప్పుడు పాలకు సంబంధించి ఆయిలీ కంటెంట్ ఏదుందో, వెన్నకు సంబంధించింది ఏదుందో, నెయ్యికి సంబంధించింది ఏదుందో అదంతా ఒక చోటకు వచ్చి మొత్తం విడిపోయింది. అసలు చిలికినప్పుడు అంటే పెరుగు నుంచి విడిపోయింది చిలకగానే. ఆ విడిపోయినప్పుడు దానికి 2 పేర్లు వచ్చినాయి, ఒకటి వెన్నని, 2 మజ్జిగని. ఇప్పుడు పెరుగు లేదు, పెరుగుగా ఉన్నప్పుడు మొత్తం కలిసే ఉంది. కావాలంటే ఒట్టు మేగడ తీసుకు తినేయచ్చు, అప్పుడు పైన ఉంటుంది. ఇలా చిలికినప్పుడు మొత్తం పెరుగులోని వెన్న శాతం, నెయ్యి శాతం, ఆయిల్ కంటెంట్ అంతా వేరైపోయింది, ఒట్టి పెరుగు వేరైపోయింది. ఆ పెరుగు నీటితో కలిసి ఉన్నప్పుడు దాన్ని మజ్జిగ అన్నారు. ఎందుకంటే పెరుగు ఘనత్వం, పెరుగు అనే దశ ఘన పదార్థం, మళ్ళీ ద్రవ పదార్థంలోకి మారిపోయింది అది. ఇప్పుడు అందులో వెన్న విడిపోయింది. విడిపోయినటువంటి వెన్నను అలా వెన్నగాను వాడుకోవచ్చు, దానిని మళ్ళీ వేడి చేసి కాస్తే అది నెయ్యిగా మారుతుంది. దాన్నే మనం వంటల్లో వేసుకుంటున్నాం, ఆహార పదార్థంగా తింటున్నాం. నెయ్యిగా తినచ్చు, మేగడగా తినచ్చు, పెరుగుగా తినచ్చు, పాలుగా తాగొచ్చు. పాలపైన మనం వేడి చేసి వచ్చినప్పుడు తొరకను కూడా కొన్ని టీ స్టాల్స్లో వాటిల్లో ఆ మేగడ కలిపి టీ తయారు చేసిస్తారు, చాలా బాగుంటుంది. అంటే పెరుగు మేగడ కాదు, పాలపైన ఉన్న మేగడ. అది చాలా చక్కదనం వచ్చి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఏకపాలలో ఇన్ని ఉన్నాయి, ఆ ప్రాసెస్లోకి వెళ్ళాలి. అది భౌతికమైన ప్రాసెస్ అర్థం అవడానికి చెప్పాను. అలాగే ఏక శరీరములో, మన ఏక శరీరములో, నేను ఈ శరీరం అనుకుంటున్న ఏక శరీరములో పాలను తోడేసినట్టుగా ఈ ఏక శరీరంలో జ్ఞాన తోడు తెచ్చుకుని దాన్ని పరిశీలించి పరిశోధించి, అంటే తోడేస్తే పెరుగైంది, అలా జ్ఞాన తోడు తెచ్చుకొని పరిశీలిస్తుంటే అంతరంగంలోకి వెళ్తాం, లోపలికి వెళ్తాం. బయట తిరగటం ఆపాలి, జ్ఞానం లోపలికి తీసుకెళ్తుంది. శారీరక అవసరాలు బయటికి తీసుకెళ్తాయి. బయటకు వెళ్ళడం తప్పేం కాదు, శరీరం బతకాలంటే బయటకు వెళ్ళాలి. నువ్వు బయటకు వెళ్ళటం తప్పని అసలు ఎప్పుడు అనుకోబాకుండా మనం ఆత్మజ్ఞానం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలు చెప్పుకుంటున్నాం అంతే. ఇది ఆధ్యాత్మిక చదువు కాబట్టి మీరు బయటకు వెళ్ళి బతకడం అత్యవసరం. మీ శరీరం నిలిచి ఉండాలన్నా, మీ కుటుంబం బాగుండాలన్నా, మీరు మీ కుటుంబం అంతా హాయిగా సాగాలన్నా, అసలు మనుషులు మొత్తం మానవ జాతి హాయిగా సాగాలన్నా బయటికి వెళ్ళి మీ సమర్థతలు, సామర్థ్యాలు మీరు ధర్మ మార్గంలో, మంచి మార్గంలో ఉపయోగించి మీకు అవసరమైన అన్ని పొంది శాంతిగా బతకాలి. పంచేంద్రియ శాంతులు, సుఖాలు అనుభవించి మానసిక శాంతిని పొందాలి, శారీరక శాంతిని పొందాలి, శారీరక ఆరోగ్యం బాగుండాలి, మానసిక ఆరోగ్యం బాగుండాలి. అప్పుడే ఆత్మజ్ఞానం కూడా తెలుసుకోగలం. కాదు బయటకు వెళ్ళడం అనేది అందరికీ తెలిసిన విద్యగా, అక్కడ చెప్పేది ఒకటే, మంచిగా ఉండండి అంతే, ధర్మంగా ఉండండి. కాబట్టి దాని గురించి మాట్లాడుకోవట్లే అంతే మనం. అది కూడా ఎవరైనా అడిగినప్పుడు, సమస్యలు విషయాలు మాట్లాడినప్పుడు అవి కూడా మాట్లాడుకుంటున్నాం అప్పుడప్పుడు. ఇక్కడ ఆత్మజ్ఞానము అనేది పరిశీలన. అంటే పాలలో ఉన్న మేగడను పట్టుకోవచ్చు వేడి చేస్తే, పాలను పెరుగుగా మార్చి వాడుకోవచ్చు వేడి చేసి తోడేస్తే, పెరుగులో ఉన్న మేగడను మళ్ళీ వాడుకోవచ్చు, దాన్ని వెన్నగా చేసుకోవచ్చు, దాన్ని నెయ్యిగా చేసుకోవచ్చు, దాన్ని మజ్జిగగా వాడుకోవచ్చు. అంటే పాల యొక్క రూపురేఖలు ఎన్ని మారిపోయినాయి చూడండి. మామూలుగా ఉంటే పాలు, వేడి చేస్తే పాలు మేగడ, తర్వాత పాలు అసలు లేవు, పెరుగు మేగడ, దాన్ని మళ్ళీ నీళ్లు కలిపి చిలికితే మళ్ళీ ఇప్పుడు పెరుగు లేదు, మేగడ లేదు, వెన్న నెయ్యి, వెన్న మజ్జిగ. అంటే పేర్లు మారిపోతున్నాయి చూడండి. అంటే స్థితులు మారిపోయినప్పుడు పేర్లు మారిపోతుంటాయి. వెన్న మజ్జిగ, వెన్నను వేడి చేస్తే నెయ్యి, మజ్జిగ
మజ్జిగ ఉండిపోయింది, ఆఖరి స్థితి అంతే. ఇంకది అంటే అన్నీ విడిపోతున్నాయి చూడండి. విడిపోవాలంటే ఇవన్నీ చెయ్యాలి, చేయకుండా విడిపోవటం కుదరదు. అప్పుడు పాలుగా ఉంటే పాలు తాగేస్తూ ఉంటాం అంతే, సింపుల్. అది ఇది ఎంత సత్యమో సేమ్ ఇలాగే మన శరీరంలోకి వెళ్ళి పరిశోధించాలి. అది మొత్తం జ్ఞానంతోనే చేయాలి. ఇది భౌతిక పదార్థం కనుక భౌతిక తోడేయటం, భౌతికంగా కంటి ముందు కనపడటం ఇవన్నీ ఆ ఉదాహరణ చెప్పుకున్నాం అంతే. ఇక్కడ మన లోపలికి మనం వెళ్ళాలంటే శరీర ప్రక్రియలు ఆపాలి. శరీర ప్రక్రియలు జరుగుతున్నంతసేపు మనం బయటకు వెళుతున్నాం, బయట తిరుగుతున్నాం. అలా తిరగటం తప్పు కాదు, అది అవసరమే. కానీ ఆత్మజ్ఞాన చదువుకి, ఆధ్యాత్మిక చదువుకి, అంతరంగ స్వీయ చదువుకి, నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, నిన్ను నువ్వు సంపూర్ణంగా గ్రహించటానికి, నీ లోపలి తత్వాలు నీకు తెలియాలి అంటే నువ్వు లోపలికే వెళ్ళాలి. బయట తిరుగుతుంటే బయటికి తెలుస్తూ ఉంటాయి అంతే. అందుకని శరీరాన్ని ఆపటం. ఇప్పుడు నేను అన్నప్పుడు గ్యాప్ లేదని చెప్పుకుంటున్నాం, మనం కలిసిపోయి మొత్తం ఆలోచన వచ్చేస్తుంది. అందుకని శరీరాన్ని ఆపగలం. శరీరాన్ని ఆపాం, కూర్చున్నాం. దానికే ధ్యానం అని, తపస్సు అని రకరకాల పేర్లు పెట్టారు అంతే. ఏం లేదు, శరీరాన్ని ఆపి కూర్చోవడం, నీకు నచ్చినట్టు కూర్చోవడం, నీకు సుఖంగా ఉన్నట్టు కూర్చోవడం, నిద్రపోకుండా కూర్చున్నావు. ఇప్పుడు ఏమైంది? మనసు కదులుతూనే ఉంది. ఎందుకని? మనసు కదలికలను మనం నిద్రలో కూడా ఆపలేకపోతున్నాం. అది స్వప్నావస్థ బోల్డ్ అనుభవించినాక అదే దాని అంతటా ఆగుతుంది. ఎప్పుడు ఆగుతుందో కూడా మనకు తెలీదు. అప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళానంటున్నాం, లేకపోతే స్వప్నావస్థను అనుభవిస్తూనే ఉన్నాం. కాబట్టి దాన్ని ఆపడం మన చేతులు లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అలా కూర్చొని కదిలే మనస్సుని గమనిస్తున్నాం. శరీరాన్ని దానితో అనుసంధానం చేసి కదపట్ల. ఇప్పుడు ఏమి నిరూపించబడుతుంది? ఇలాగే ఒకటి చూసుకోవటం అంతే. ఇప్పుడు ఏమి నిరూపించబడుతుంది అంటే శరీరాన్ని నేను కదపకపోయినా లోపల మనసు అనేది ఒకటి కదులుతుంది. భావాలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. శరీరం కదిపినా కదపకపోయినా అది కదులుతూనే ఉంది. దాన్ని గమనిస్తూ కూర్చున్నాను. దానికి అనుసంధానం చేసి నేను శరీరాన్ని కదపొచ్చు, లేదా కదపకుండా దాన్నే గమనిస్తూ ఉండొచ్చు అన్నప్పుడు శరీరంతో సంబంధం లేకుండా మనసు అనేది ఉన్నది అనేది నీకు రూఢి అవుతుంది. ఎందుకని? శరీరాన్ని నువ్వు కదపట్లేదుగా, కూర్చుండిపోయావుగా, కళ్ళు మూసుకున్నావుగా, లోపల చూసుకుంటున్నావుగా. అంటే శరీర సంబంధితం లేకుండా ఇక్కడ మనసు విడిపోయినట్టుగా ఉంది. అంటే విడిపోయింది జ్ఞానంలో, జ్ఞానాంశలో. నువ్వు విడి చేయలేవు దాన్ని. భౌతికంగా దాన్ని విడి చేయలేవు. భౌతికంగా విడి చేస్తే అది మరణం అయిపోద్ది. అది మరణంలోనే సంభవం అవుతుంది. ఇక్కడ ఊరుకునే విషయాన్ని చూడండి. అది కూడా ప్రాక్టికల్గా. మళ్ళీ ఎవరో సమాధి అవస్థలు చేశారు కదండి, మళ్ళీ శరీరంలోంచి అటు నుంచి ఇటు ప్రయాణాలు చేశారు కదండి అని ఎక్కడో పూర్వపు కథలన్నీ తెచ్చి నాకు చెప్పకండి. నేను మామూలుగా అర్థం అవడానికి చెబుతున్న సామాన్యుణ్ణి. నేను శరీరంలోంచి సూక్ష్మ శరీర యానాలు చేయలేను. నేను శరీరంలోంచి సూక్ష్మ శరీరాన్ని, మనసుని బయటికి తెచ్చి ప్రపంచం అంతా తిరగలేను. నేను శరీరంలోంచి సూక్ష్మ శరీర యానాలు చేయడానికి నా మనసును బయటికి తెచ్చి సూర్య చంద్రలోకాలు అన్నీ చూసి రాలేను. ఇవన్నీ నాకు తెలియదు. నా శరీరాన్ని ఇంట్లోనే పడుకోబెట్టి పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఆ ఇంటోళ్ళు, ఈ ఇంటోళ్ళు, ఆ లోకాలు ఈ లోకాలు ఏం చేస్తున్నాయి వెళ్ళి చూడాలన్న ఆశ కూడా నాకు లేదు. అందుకని నేను మామూలుగా సహజంగా సామాన్య మనిషికి ఎటువంటి మహిమలు మాయలు లేకుండా మామూలుగా అర్థమయ్యేది చెబుతున్నా. కాదు ఇప్పుడు అవన్నీ చేయొచ్చు అని చెబితే మామూలుడు బుర్ర బద్దలైపోద్ది, పాడైపోద్ది. అక్కడే అద్భుతాలు, మహిమలు, మాయలు పుట్టించి కొంతమంది అద్భుతమైన వాళ్ళుగా తయారైపోయారు. దేవుళ్ళు, దేవతలు, రకరకాల లోకాల సృష్టి వచ్చేసింది. గురువులు, మహిమలు, మాయలు అన్నీ వచ్చేసినాయి. మామూలు సామాన్య మనిషి పనికిరానివాడు అయిపోయాడు. వీళ్ళల్లో స్పెషలైజ్డ్ పర్సన్స్ వచ్చేసి వీళ్ళంతా మహాత్ములు అయిపోయారు. ఇప్పుడు మనిషి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏం చెబితే అలా నడిచే పరిస్థితికి వచ్చాడు. అదే మతాలు నడిపించడం, మార్గాలు నడిపించడం, గురువులు, మహాత్ములు నడిపించడం, వాళ్ళు చెప్పింది నమ్మటం. నీకు స్వీయ అనుభవం ఎక్కడొస్తుంది? స్వీయ అనుభవం ఎలా రావాలో అలా సామాన్య స్థితులు చెబుతున్నా. అసామాన్య స్థితులు ఏమన్నంటే మీరంతా ప్రజ్ఞావంతులు, బాగా తెలియగలిగిన వాళ్ళు, తెలుసుకోగలిగిన వాళ్ళు, ఆ దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు. మీరు అవన్నీ నమ్మొచ్చు, వెళ్ళొచ్చు, సాధించుకోవచ్చు. నేను చెబుతున్న సామాన్య స్థితిలో సామాన్య మానవుడు తనను తాను తెలుసుకునేటువంటి సామాన్య విధానం అంతే. అలా సామాన్య విధానంలో చెబుతున్నా. అందుకని ఇప్పుడు కూర్చొని నా శరీరాన్ని కదపకుండా నేను నా లోపలికి వెళ్ళి నన్ను గమనించుకుంటున్నప్పుడు మీరు దాన్ని ధ్యానం అనొచ్చు, తపస్సు అనొచ్చు, దానికి పేర్లు ఎన్నైనా పెట్టచ్చు. అసలు పేర్లతో పని లేదు. ఆ స్థితి నాకు మనసు రూఢి అవుతుంది. అంటే శరీరము పని చేయకపోయినా
శరీరము కదపకపోయినా మనసు అనేటువంటిది ఒకటి కదులుతూనే ఉన్నది. ఇది ఇప్పుడు మామూలు సహజం నేను అని నాకు మెలకువలో నేను అన్న భావన వచ్చినప్పుడు ఏమైంది, ఆ మనసు అనేది శరీరంతో కలిసిపోయి సంచరించేసి ప్రత్యేక మనస్సుగా నేను చూడలే దాన్ని, ఒక ప్రత్యేక విభాగంగా చూడలే దాన్ని. మొత్తం కలిసిపోయిన నేను, నాది, నా వాళ్ళతో కలిసిపోయి శరీరంతో కలిసిపోయిన నేనుగా కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది మనుషులందరికీ. ఇప్పుడు నేను ధ్యానమో తపస్సో లేదా పరిశీలనో అన్వేషణో విచారణో నాలోకి నేను వెళ్ళటం, శరీరాన్ని కదపకుండా ఉండటం అనేటువంటి ప్రక్రియ ద్వారా ఇలా రోజు కాసేపు చేయటం ద్వారా ముందు నేను శరీరము మనస్సు వేరు వేరు అనే భావాన్ని నాకు నేను రూఢీపరుచుకుంటున్నా, ఎవరో చెప్పటం కాదు. ఇది సహజ సామాన్య సాధన అంతే. నీకు నువ్వే రూఢీపరుచుకో, ఎప్పుడు కుదిరితే అప్పుడు. భౌతిక విషయాలు ఏం వదలబాక. వదిలితే మొత్తం శరీరం పోయినా, డబ్బు పోయినా, కుటుంబం పోయినా, మనశ్శాంతి పోయినా, ఆరోగ్యం పోయినా, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు పోయినా, కుటుంబ సభ్యులకి సంబంధించిన నష్టాలు వచ్చినా, నీకు నష్టాలు వచ్చినా మొత్తంగా దెబ్బతింటావు. అసలు ఈ సాధన కూడా చేయలేవు నువ్వు. అదంతా సంతృప్తిగా చేసుకొని దీనికి ఒక అరగంటో గంటో నీకు కుదిరిన వీలుని బట్టి సమయం మిగిల్చుకో. ఆ సమయంలో మాత్రమే ఇచ్చేయి. అది కూడా చక్కగా చెబుతున్నా. నేను చెప్పేది అతి సామాన్యులకు, అతి పామరులకు. నేను పండితుడిని అసలు కాదు, నేను జ్ఞానిని అసలు కాదు. జ్ఞానులు చెప్పగలిగినంత సామర్థ్యంలో శరీరంలోంచి బయటికి మనసులు లాగేసి సూక్ష్మ శరీర యానాలు చేసేసి దేశాలు తిరిగి వచ్చేసి, దేశాలు ఏంటి ఇతర గ్రహాల మీదకి వెళ్ళి వచ్చేసి సూర్యలోకాలు చంద్రలోకాలు తిరిగి వచ్చేసి సమస్త లోకాలు దర్శించేసి పక్కింటోడు ఏం చేస్తున్నాడు, ఎదురింటోడు ఏం చేస్తున్నాడు, ఎవరెవరు ఎక్కడ ఏమేం చేస్తున్నారో నా సూక్ష్మ శరీరంతో అన్నీ చూసేసి తిరిగి వచ్చి వాటిని చెప్పగలిగిన సామర్థ్యము నాకు లేదు. అలా చెప్పాలి, ఆ మార్గంలో ప్రయాణింపజేయాలి ప్రజల్ని అనేటువంటి ఆకాంక్ష అసలు నాకు లేదు. నేను సామాన్య స్థితిలో ఒక మనిషి తను శాంతిగా ఉండటానికి, తన స్వస్వరూపాన్ని తెలుసుకోవటానికి, మహిమలు మాయలు అద్భుతాలు లేకుండా ప్రతి వ్యక్తి, ప్రతి సామాన్యుడు, చదువు కూడా రానటువంటి ఏ వయసు వాళ్ళైనా కొంచెం వింటే అర్థమైతే చాలు, వినికిడి శక్తితో గ్రహించగలిగినటువంటి చిన్నపిల్లల నుంచి వింటూ అర్థం చేసుకోగలిగిన వృద్ధాప్యంలో ఉన్న ఏ స్థితిలో వాళ్ళకైనా చదువు లేకపోయినా, ఏమీ రాకపోయినా, ఏమీ తెలియకపోయినా అర్థమయ్యేటట్లుగా సామాన్య వాడుక భాషలో చెప్పదలిచాను, అలాగే చెబుతున్నాను. అందుకని నేను మహిమలు మాయలు నమ్మను, వాటిని ఉన్నవని ఎవరితో నమ్మించను. అతీత శక్తులు, అతీంద్రియ శక్తులు నేను అసలు చెప్పను. ఒకటే శక్తి ఉన్నది, అదే అనంత ఆత్మశక్తి, అదే దైవశక్తి. ఇక మీరు ఎన్ని శక్తులు చెప్పినా అందులోనే ఉండాలి. అది సామాన్య శక్తి. దాన్ని అంత గందరగోళం చేస్తే సామాన్యుడు దాన్ని పట్టుకోలేడు. అప్పుడు గందరగోళం చేసి మహిమలు మాయలు అద్భుతాలు ఇవన్నీ మనం నిజమని నమ్మిస్తే అప్పుడు ఏమవుతుంది అంటే సామాన్య ప్రజలు కొందరికి బానిసలు అవుతారు. ఎందుకంటే అవేవో మేము పొందాము, మా దగ్గర ఉన్నాయి, మేము శక్తిపాతాలు చేస్తాం, మాకు రకరకాల విద్యలు వచ్చు, మహిమలు వచ్చు, మాయలు వచ్చు, అద్భుతాలు వచ్చు, మాకు దేవుళ్ళు మాట్లాడుతున్నారు, దేవతలు మాట్లాడుతున్నారు, మాకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసని దుకాణాలు ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సామాన్య ప్రజలు కట్టు బానిసలై సాగుతారు. అలాంటి బానిసత్వం కాదు, స్వేచ్ఛ. నేను చెప్పింది కాదు, మొత్తం ఆత్మజ్ఞానం చెబుతుందే, మహాత్ములు చెప్పిందే. మహాత్ములు చెప్పిందే చెబుతున్నా నేను. ఏంటంటే మొత్తం సర్వం ఆత్మమయం జగత్, ఉన్నదంతా ఆత్మశక్తి యొక్క స్వరూపమే. అది ఎప్పుడు అలా మొత్తం సర్వం ఆత్మమయం జగత్ అన్నప్పుడు అది సామాన్యతే, దాన్ని అసామాన్యత చేయకండి. అప్పుడు సామాన్యుడు పొందకుండా పోతాడు. అందుకని సామాన్యతలో అందరూ అర్థం చేసుకునేలా చెబుతున్నా. ఒకవేళ కొంతమందికి వాళ్ళ స్వభావ రీత్యా కొంతమందికి అతీంద్రియ శక్తులు, అద్భుతాలు, మహిమలు, మాయలు, గొప్పలు, గోళలు ఇష్టం ఉంటుంది కొంతమందికి. చూడండి, కొంతమంది సినిమాకి వెళ్ళి మా ఫ్యాన్స్ హీరో సినిమా అని ఫస్ట్ షోకి వెళ్ళిపోయి గొడవ చేసి గోళలు చేసి అక్కడ సీట్లు ఎరక్కొట్టి కుర్చీలు ఎరక్కొట్టి గంతులు వేసి సినిమా చూడరు. గంతులు వేయడానికి అరవడానికి వెళ్తారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అది స్వభావం, చాలా మందిలో ఉంటుంది ఆ స్వభావం. అలా ఉన్నవాడు అలా ఎగరటమే. నేను వాళ్ళ జోలికి వెళ్ళటంలో వాళ్ళని తప్పు అంటలా. నాకంతటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి సామాన్యుణ్ణి, నాలాంటి సామాన్యులకే సామాన్యంగా చెబుతున్నా. అలా నేను సృష్టించింది కాదు. సర్వం ఆత్మమయం జగత్ అన్నప్పుడు అంతే, ఉన్నత జగత్తంతా ఒకే శక్తి, ఉన్నదంతా ఒకటే అని జ్ఞానమే చెబుతుంది. ఆత్మశక్తి అంతా ఒకటే అని మహాత్ములే చెప్పారు. మళ్ళీ దీన్ని ఎత్తుకుపోయే ఎత్తులు వేసి దాన్ని ఎత్తులో పెడతాం, దాన్ని కిందలు పెడతాం ఎందుకు?
ఉన్నదంతా ఒకటే రకంగా ఉందని సామాన్యతలో చక్కగా చెబితే చక్కగా అర్థమైపోద్ది ఎవరికాళ్ళకి. మళ్ళీ మధ్యలో మహిమలు మాయలు అద్భుతాలు గారడీలు యంత్రాలు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఎందుకు? ఇక్కడ చావనుడు ఎవడు? అందరికీ జాతస్య మరణం ధ్రువం. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడుకుందాం. అయితే అభిరుచులు చెప్పాక గంతులేసే అలవాట్లు ఉన్నోళ్ళు గంతులు వేస్తానే ఉంటారు. అది మనిషి స్వభావం. అవన్నీ ఎప్పుడు అణిగినాక అవన్నీ అణిగిపోతాయి. ఎప్పుడు కాలం అణిచేస్తుంది అన్నిటినీ. అప్పుడు వస్తారు, ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు వాళ్ళు సామాన్యతలోకి దిగుతారు. ఇక్కడ ఎంతటి వాళ్ళైనా శరీరం వదిలేసి వెళ్ళిపోయారు అనే సామాన్యతని సృష్టి తప్పించలేదు. ఎంతటి వాళ్ళైనా, మీరు దేవుళ్ళని పూజిస్తున్న వాళ్ళు శరీరాలు వదిలేసి వెళ్ళిపోయారు అంటే దాన్ని మరణమే అంటారు. మీరు మహాత్ములు గురువులు అన్నోళ్ళు శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, దాన్ని మరణమే అంటారు. సామాన్య మనుషులు శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, దాన్ని మరణమే అంటారు. దేవుళ్ళని శరీరం ధరించిన వాళ్ళనన్నా, మహాత్ములు మహనీయులని మాతాజీలని శరీరం ధరించిన వాళ్ళనన్నా, సామాన్యులని మామూలు మనుషులనన్నా అందరూ అదే గాలి పీల్చారు, అందరూ అదే ఆహారం తిన్నారు, అందరూ అదే నీళ్లు తాగారు, అందరూ అలాగే బతికారు. శారీరక ధర్మాలు మారలేదు. అది ప్రకృతే మార్చలేదు, సృష్టి మార్చలేదు. ఈయన దేవుడు కదా, ఈయనకి ఆకలి లేకుండా తీసేద్దాం, ఈయన దేవుడు కదా, ఈయనకు వృద్ధాప్యం లేకుండా చేసేద్దాం, ఈమె దేవత కదా, ఈమెను యవ్వనంలో సౌందర్య రాశిగా ఉంచేద్దాం, ఈమె మహాత్మురాలు కదా, మాతాజీ కదా, ఈమెను అలా చిరకాలం 1000 ఏళ్ళు పాటు ఇక్కడే ఉంచేద్దాం, ఆ శరీరంతో ఉంచేద్దాం, అలా బోధలు చేస్తూ ఉంటుంది. వృద్ధాప్య శరీరం ఇవ్వకుండా ఉంచుదాం వీళ్ళకని ప్రకృతి ఏం చేయలేదు. శరీరం ధరించిన అందరి శరీరాలు సామాన్య మానవుడికి ఉన్న శారీరక ధర్మాలు ఏంటో అవే పాటించబడినాయి. అందుకని నేను ఆ పద్ధతిలో ఆ విధానంలో సామాన్యుడికి అర్థమయ్యేలా చెబుతున్నా. ఒకళ్ళు ఎవరైనా అసామాన్యతలు ఇష్టం, కొంతమందికి వాళ్ళు గురువులు అయిపోవటం, మహాత్ములు అయిపోవటం, ప్రఖ్యాతమైన పేరులు తెచ్చుకోవటం, గొప్ప గొప్పగా ప్రజలందరినీ నేను నడిపించేస్తున్నాను అనుకోవడం ఇష్టత ఉండొచ్చు. చాలామందికి చాలా రకాల ఇష్టాలు ఉంటాయి. నాయకులు అయిపోవాలనిపిస్తూ ఉంటుంది. చూడండి, భౌతికంలో చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళేగా. చాలామందికి సెలబ్రిటీలు అయిపోవాలని ఉంటుంది, మరి అలా అయిపోయి ఉన్నారుగా. కొంతమందికి పెద్ద పెద్ద నటనలు వీటిల్లో సినిమా రంగాల్లో ఉంటారు. ఇవన్నీ వాళ్ళలో పుట్టినవేగా. వాళ్ళకి ఏదో కావాలి, చేయాలని టాలెంట్ ఉండే వాళ్ళకి వెళ్తున్నారు. అవి ఆసక్తులు, ఇష్టాలు. కానీ అందరికీ ఏకసామాన్యత ఏంటంటే అందరికీ ఒకటే శరీరం. అందరికీ శరీర పుట్టుకొకటే, పెరుగుదల ఒకటే, తరుగుదల ఒకటే, మరణం ఒకటే. దాన్ని ఆపలేం. అక్కడ బాల్యకోమార యవ్వన వార్ధక్య దశల్లో ఏ స్థితిని మార్చలేం కనుక అందరికీ అర్థమయ్యే, అందరికీ అవగాహన అయ్యే, అందరికీ వాళ్ళ శరీరంలో, వాళ్ళ మనసులో, వాళ్ళ బుద్ధిలో, వాళ్ళ లోపల, వాళ్ళ అంతరంగంలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆ సామాన్యతని సామాన్యంగానే చెప్పుకుంటూ వెళ్దాం. నాకు తెలుసు, నాకు దేవుడు మాట్లాడాడు, నాకు తెలుసు నేను సూక్ష్మ శరీర యానాలు చేశాను, నాకు తెలుసు నేను బయట మొత్తం తిరిగి వచ్చాను, నాకు తెలుసు నీకు తెలియదు కాబట్టి నువ్వు నన్ను అనుసరించే నేను చెబుతాను, నువ్వు నన్ను అనుసరిస్తూ ఉంటే ఎప్పుడోగప్పుడుకి నీకు తెలుస్తుంది, లేదా నాకు తెలుసు నేను చెప్పినవన్నీ చెయ్యి, నేను చెప్పినవన్నీ చేస్తూ ఉంటే, నువ్వు నన్ను అనుసరిస్తూ ఉంటే, నీ డబ్బులు కొంచెం చిల్లరలు నాకు సమర్పించుకుంటా ఉంటే, నీ సేవలు నాకు సమర్పించుకుంటూ ఉంటే ఏదో ఒక రోజుకి నీకు మోక్షం తప్పకుండా వస్తుంది అని ఈ తెలియని మార్గాలలో నేను చెప్పదలుచుకోలే. అవి నిజమైతే అయి ఉండొచ్చు, కానీ నాకు అవి తెలియదు. నాకు అటు అనుభవం లేదు. నాకు సామాన్యతే అనుభవం ఉంది, ఎందుకంటే నేను సామాన్యుడిని కనుక. అసామాన్య విషయాలు ఏవి నాకు అనుభవం లేదు, ఎందుకంటే నేను అతి సామాన్యుడిని కనుక. అందుకని నేను ఎలాగే చెప్పగలను. ఇది అర్థమైన వాళ్ళు మాత్రమే వీటిని వినండి. ఇవి అర్థం కాని వాళ్ళు మీ సమయాన్ని వ్యర్థం చేసుకుని ఇది వినకండి. మీ వ్యర్థమైనటువంటి కామెంట్లు మళ్ళీ నాకు పెట్టకండి. ఎందుకని మీ మార్గాల్లో బోల్డ్ మంది ఉన్నారు, మిమ్మల్ని నడిపోళ్ళు ప్రపంచం అంతా వాళ్ళే ఉన్నారు. మహిమలు, మాయలు, అద్భుతాలు, ఎగిరి గంతులేసే బ్యాచ్లే ఉన్నాయి అన్నీ. అదే కావాలి అందరికి. చక్కగా వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు, హాయిగా వెళ్ళండి. ఇక్కడ రమణ మహర్షి చెప్పిన సూటి మార్గం ఏంటని అడిగారు ఈయన. ఆ సూటి మార్గం సామాన్యంగానే ఉంటుంది. సూటి మార్గం ఏంటంటే అందరికీ అర్థమవుతుంది, అందరి లోపల ఉంటుంది, అందరికీ తెలుస్తుంది, అది వాస్తవం. కొందరికే తెలిసి కొందరికి తెలియదు. ఆ కొందరు తెలియని కొందరిని నడిపిస్తారు. ఎందుకు ఈ గందరగోళం అంటే నాకు తెలియదు, నాకంటే నేను అంత అసామాన్యుడిని కాదు అంటున్నా. నా దగ్గర అంత అద్భుత అతీత శక్తులు లేవు. నాకు అసలు అంత జ్ఞానం కూడా తెలియదు. జ్ఞానంలో కూడా సామాన్యుడినే. మహాత్ములు అందించిన జ్ఞానాన్ని పట్టుకెళ్తున్నా. సర్వం ఆత్మమయం జగత్ అన్నారు. అవును, ఒకే శక్తి ఉండాలి ఖచ్చితంగా. అది ఇది ఎంత విభిన్నంగా ఎందుకు ఉందో, ఎలా ఉందో వివరించారో ఆ వివరణలు పట్టుకుపోతున్నాం అంతే. చాలా సింపుల్.
అంటే దాన్ని క్రిటికల్ చేసుకోకుండా వెళ్తున్నా. ఎందుకంటే నేను క్రిటికల్ చేసుకొని అలా వెళ్ళగలిగినంత నాకు జ్ఞాన సామర్థ్యం లేదు, నా మేధాశక్తి అంత లేదు, చాలా తక్కువ మేధాశక్తి, చాలా అల్పుణ్ణి నేను. అందుకని సూటిగా సామాన్యంగా అర్థమైన విషయాలతో వెళ్ళిపోతున్నా. ఇలా నాలాంటి అల్పత్వంగా అర్థం చేసుకోగలిగి, సూటిగా అర్థం చేసుకోగలిగి, సామాన్యంగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు వినండి. లేదు లేదు మేము అద్భుతాలు, మహిమలు, మాయలు, సూర్యలోకాలు, చంద్రలోకాలు, అన్ని లోకాలు మేము తిరిగేసి రాగలం, దేవుళ్ళతో మాట్లాడగలం, దేవతలతో మాట్లాడగలం, మొత్తం అసలు మేము సామాన్యులం కాదు, మేము మా సామాన్య మానవులం కాదు, మేము మానవ శరీరం ధరించాం, మేము మహాత్ములు అని మాకు మేమే బోర్డులు వేసుకొని వెళ్ళే వాళ్ళందరూ అంత సామర్థ్యం, శక్తి ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఆ మార్గాలు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళిపోయింది. అది మీ ఆసక్తి, మీ సామర్థ్యం, మీ దగ్గర దమ్ము ఉంది, నాకు ఆ దమ్ము లేదు. కాబట్టి దమ్ము లేని వాడి దగ్గర మీకు టాలెంట్ కూడా వృధా చేసుకోబాకండి, వినబాకండి అసలు. ఇప్పుడు శారీరక ధర్మాలు మార్చలేము. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు ఉన్న పేరుకు చెప్పుకున్నాం, కానీ పుట్టిన కాడి నుంచి అంటే పుట్టుక వ్యవస్థ కానీ, ఎలా పుడతారనే వ్యవస్థ కానీ, ఎలా మరణిస్తారనే వ్యవస్థ కానీ, మరణానికి పుట్టుకకి మధ్యలో ఉన్నటువంటి శరీరంలో జరిగే మార్పులు కానీ, మీరు దేవుళ్ళన్నా, దేవతలన్నా, మహాత్ములన్నా, మహనీయులన్నా, ఏ పేర్లు పెట్టినా, సామాన్యుడన్నా, పనికిరానోడన్నా, దొంగ అన్నా, మంచోడన్నా, ఎవరినైనా సరే, ఎవరు శరీరం ధరించిన వాళ్ళు వాళ్ళ శారీరక ధర్మాల ప్రకారమే బతికి చచ్చారు, ఎవరైనా సరే. ఇది ఎవరిని విమర్శించట్లా, ఇది సామాన్యత. ఆ సామాన్యత కళ్ళ ముందే అర్థమవుతుంటే అర్థం కాని అద్భుతాన్ని గురించి ఎక్కడికో ఆకాశం వెంక చూస్తాం ఎందుకు? అంతే, అంతకు మించి ఏం లేదు. అది మళ్ళీ మహాత్ములు కూడా చెప్పారు, ఇదే సామాన్యత ఆత్మజ్ఞానం నాయన అని. అది నీకు అర్థమైతే చాలు అని. ఆ అనంతత్వం, ఏకత్వమే అన్నప్పుడు అందులో సామాన్యత ఉంది, అసామాన్యత ఉండదు. ఉన్నదంతా సర్వం ఆత్మమయం జగత్ అన్నప్పుడు ఉన్న శక్తి అంతా ఒకలానే ఉంటుంది. అందులో కొన్ని మహిమలు, మాయలు, అద్భుతాలు, ఇలా గారడీలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలుగా ఉండదు. అదంతా ఎందుకు అయ్యింది అంటే అజ్ఞానము చేత అని చెప్పారు. అజ్ఞానం అంటే ఏంటి? సంపూర్ణ జ్ఞానం లేకపోవటం చేత, పరిమిత జ్ఞానం చేత మనిషి ఊహాశక్తితో మానసిక లోకాలు అలా కల్పన చేసుకుంటున్నాడు అని చెప్పారు. ఇక అది ఎవరి శక్తి సామర్థ్యం వాళ్ళది. దమ్ము అంటే అదే. నువ్వు ఎంత దమ్ముగా ఏం కల్పన చేసుకోగలవో చక్కగా వెళ్ళిపోవటమే. కల్పన అంటే అబద్ధం అని కాదు, ఎవరికాళ్ళకి అది నిజమే. ఇప్పుడు ఇలా గమనించుకున్నప్పుడు శారీరక స్థితులు అందరికీ సమానం అని ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఎక్కడో ఏదో గొప్పవి ఉన్నాయని పరుగులు ఎత్తకుండా మీ లోపల మీరు కూర్చోవటానికి చెప్పానంతే. ఈ సామాన్యుడు ఎందుకంటే, నాలో నేను కూర్చోవాలి అంటే అసలు ముందు నాకు భిన్నంగా ఏదో గొప్పది ఉందనుకున్నంతకాలం నేను దాని వెనకబడి పరిగెత్తుతూ ఉంటాగా. నాలో నేను ఎలా కూర్చుంటాను? ఇప్పుడు నేను సామాన్యునిగా, నేను దేనికి పనికిరాని దాన్ని, నాకు అసలు ఏమీ తెలియదుగా. ప్రపంచంలో బోల్డు మంది మహాత్ములు, మహనీయులు, మత ప్రవక్తలు, పెద్ద పెద్ద మతాలు నడిపేవాళ్ళు, గురువులు, మార్గదర్శకులు, అయ్యో బాబోయ్ ఎంతమంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పేసేవాళ్ళు, వీళ్ళందరూ మనుషులు చచ్చిపోయిన వాళ్ళని బతికిచ్చేవాళ్ళు, పెద్ద సభలు పెట్టి బతికిచ్చేస్తున్నారు, రోగాలు నయం చేసేవాళ్ళు, ఇన్ని మహిమలు చేసేవాళ్ళు ఎక్కడుంటే, పైగా అసలు సులభంగా ధనం ఎలా సంపాదించవచ్చు, ఊరికినే డబ్బు ఎలా వచ్చేస్తుందని ఆకర్షణ సిద్ధాంతాలు ఒకటేంటి, వేలు తయారు చేసినటువంటి గనులుంటే నేను ఇప్పుడు వాళ్ళ వెనక పడతా, కానీ నా లోపల నేను ఎందుకు చూసుకుంటాను? ఎందుకని? నేను పనికిరానండి, నేను పనికిరాని దాన్ని నాకే తెలుసుగా. వీళ్ళందరూ మహనీయులు, మహాత్ములు, వాళ్ళు దారిని చూపించేస్తున్నారు, కష్టాలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా సుఖపడేది, మోక్షం కూడా వచ్చేస్తుందంటే వాళ్ళే నెత్తిమీద చేయబెట్టి ఇచ్చేస్తారంటే, జస్ట్ మనం వాళ్ళు చెప్పినట్టు ఇంటే చాలంట. ఎంతకాలం అంటే జీవితకాలం వాళ్ళు చెప్పినట్టునే వాళ్ళకి నిత్యం డబ్బులు సమర్పించుకుంటూ, సేవలు సమర్పించుకుంటూ ఉంటే మోక్షం అదే వస్తుందంట. అది ఓకే, కానీ అది సామాన్యుడు అప్పుడు తనలో తాను కూర్చోలేడు, అది ప్రాబ్లం అక్కడ. అందుకని నేను అది చెవటలు అంతే. అవన్నీ చదివా నేను కూడా, నాకు తెలుసు అవన్నీ. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పారు అన్నీ తెలుసు. కానీ తనలో తాను కూర్చోవాలంటే సామాన్యుడికి తన మీద తనకు నమ్మకం ఉండాలి ముందు. ఇప్పుడు ధ్యానం చేయాలి, ధ్యానం ఎందుకు కుదరట్లేదంటే నా మీద నాకు నమ్మకం లేనివాడికి నేను ధ్యానం ఎందుకు కుదురుతే? ఎవరో గురువుని నమ్ముతున్నాడు, ఎవరో మహాత్ముని నమ్ముతున్నాడు, ఎవరో మాతాజీని నమ్ముతున్నాడు, వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నాడు. అప్పుడు ఈయనలో కూర్చోలేడుగా, ఏవిడిలో కూర్చోలేదుగా, ధ్యానం చేయలేదు కానీ ధ్యానం కుదరదు. ఒకవేళ ధ్యానం కుదిరింది అనుకోండి, అటువంటి వాళ్ళని నమ్మి ధ్యానం కుదిరిందని చెప్పేవాళ్ళు అందరూ కూడా మళ్ళీ మేము మాతాజీలం అయిపోయాం, మేము గురువులం అయిపోయాం, మాకు అన్నీ తెలిసిపోతున్నాయి, కనపడిపోతున్నాయి, మహిమలు మాయలు అద్భుతాలు చెబుతూ ఉంటారు. మళ్ళీ అప్పుడు సామాన్యుడు మళ్ళీ దాన్ని పొందలేడు, మళ్ళీ ఏళ్ళని అనుసరించాలి. అప్పుడు
వీళ్ళకి ఎలా మహిమలు వచ్చినాయో ఏంటో కలిసి వాళ్ళు చెబుతారు, నువ్వు మహిమలను ఊహించుకో, నువ్వు మహిమలను భావించుకో, నువ్వు తిరుగుతున్నట్టు ఊహించుకో, వెళ్ళిపోతున్నట్టు ఊహించుకొని మళ్ళీ నువ్వు ఊహించుకుంటూ కొన్నాళ్ళకి మళ్ళీ నువ్వు అవి చెప్పాలి. ఈ గందరగోళం ఎందుకు? నిన్ను నువ్వు నమ్ము. ఎప్పుడూ చెప్పేది అదే. ఎవరైనా నిజమైనటువంటి మహాత్ములు అందరూ ఒకటే చెబుతారు, నిన్ను నువ్వు నమ్ము అని. ఎందుకంటే నువ్వు లేకపోతే సృష్టి లేదు, నువ్వు ఉంటేనే సృష్టి ఉంది. నువ్వు లేకపోతే అసలు ఇక్కడ ఏమీ లేదు. అసలు నువ్వు నిద్రపోతేనే ఏమీ లేదు ఇక్కడ. నువ్వు చనిపోతున్నాక కూడా అక్కర్లా, నువ్వు నిద్రపోతేనే ఏమీ లేదు ఇక్కడ. మళ్ళీ నీకు మెలకు వస్తేనే అంతా ఉంది. మొత్తం విలువంతా నీదే, నువ్వే. అందుకని నిన్ను నువ్వు తెలుసుకో చాలు. అలా తెలుసుకోవాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి ముందు. నువ్వు ఏయో నమ్ముతుంటే నీ మీద నీకు నమ్మకం ఎలా ఉంటుంది? నీకంటే గొప్పదేదో ఉందనుకుని అటు పోతుంటావు. అందుకని సామాన్యతలో చెబుతున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా అంతే, ఇలాగే చెబుతాను. ఇలాగే చెబుతానంటే నాకు ఇలాగే వచ్చు, నేను సామాన్యుడిని, అతి సామాన్యుడిని కనుక. ఇప్పుడు మనం గమనిద్దాం. అలా కూర్చున్నాం మనం, రోజు కొంత సమయం కూర్చొని శరీరాన్ని ఆపేసినప్పుడు, కళ్ళు మూసుకొని చక్కగా శరీర క్రియలు ఆపేసినప్పుడు మనసు ఉందనేటువంటి నిర్ధారణ బలపడుతూ ఉంటుంది. ఇంతకీ మీరు ఏం చేయక్కర్లేదండి, మనసు ఆగట్లేదండి, మనసు పరుగులు పెడుతుందండి, నా వల్ల కావట్లేదండి, ఆపలేకపోతున్నానండి అంటారు చాలామంది. అసలు ఆపొద్దు నాయన, ఆపొద్దు తల్లి, దాన్ని గమనించంతే. దాంతో కదలొద్దు. అంతేతప్ప దాన్ని ఆపేద్దాం అనుకోవటం ఏంటి? అది ఆగుద్దా? నీకు నిద్రలో కూడా కళ్ళు వస్తుంటే అది ఆగదనే అర్థం. అలానే అది ఆగదా? ఆగుద్ది. ఎందుకని? నిద్రలో కళ్ళు వచ్చి అదే ఆగింది కదా, దాని అంతటా అదే ఆగుద్ది. దాన్ని ఆపగలిగిన శక్తి నీకు లేదు. దాని అంతటా అది ఆగుద్ది, దాని అంతటా అది కదులుద్ది. అది మన జీవితంలో ఒక సాక్ష్యం. ఏం సాక్ష్యం? కలలు కనాలని మనం అనుకున్నామా? నిద్రపోదామని అనుకున్నాం. కళల్లో అదే తిరిగింది 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 తిరిగింది, కళలు అనుభవించాం, నేనే అనుభవించాను అనుకున్నాం. తర్వాత అది నిద్రపోయింది, అది కూడా నిద్రపోయింది, ఆగిపోయింది. అది ఆగిపోతేనే గాఢ నిద్రలోకి వెళ్ళాం. మళ్ళీ దాని అంతటా అదే మేలుకుంది. మేలుకోవాలని మనం చెప్పాము దానికి. అది మేలుకుంటేనే నేను గుర్తొచ్చింది. మళ్ళీ నేననే భావన పుట్టింది. నేననే భావన పుట్టగానే టక్ అసలు గ్యాప్ లేకుండా సర్వం ముడేసుకుపోయినాయి. నేను ఈ శరీరం అని, నేను నాది నా వాళ్ళు మొత్తం కోటాను కోట్ల నేనుకు ముడేసుకుపోయింది. అందుకని నేను శరీరం అని వెళ్ళిపోతున్నా. ఇది దానంతటా అది జరుగుతున్న ప్రాసెస్ని నువ్వెందుకు ట్రై చేయటం? నువ్వు జస్ట్ కూర్చొని అలా గమనించంతే. నిద్రపోయేటప్పుడు ఎలా అయితే నిద్రపోదామని శరీరాన్ని పడేస్తే దానంతటా అది స్వప్నలోకంలో తిరిగిందో, అలా నువ్వు ధ్యానంలో మెలకువలో కూర్చొని ధ్యానం చేద్దాం, ధ్యానం అని పేరు ఊరుకునే చెబుతున్నా. నీ లోపలికి నువ్వు వెళ్ళి కూర్చుంటే, శరీరాన్ని కదపకుండా కూర్చుంటే తిరిగి తిరిగి తిరుగుతూనే ఉంటుంది. నువ్వు అది ఆగట్లేదు అని బుర్రపాడు చేసుకోక, అది ఆగదు. స్వప్నలోకంలో తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది. కానీ ఆగదా అంటే స్వప్నాల్లో తిరిగి 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 శరీరం సహకరించటం లేదు అని అదే ఆగిపోయి అది కూడా రెస్ట్ తీసుకుంటుంది. శరీరం నిద్రపోతుంది కాబట్టి నేను కూడా కాసేపు ఆగిపోతానని ఆగిపోద్ది. అదే దాని అంతటా అదే ఆగుద్ది, దాని అంతటా అదే మెలకు వస్తుంది, దాని అంతటా అదే తిరుగుద్ది, దాని అంతటా అదే స్వప్నలోక విహారం చేస్తుంది, దాని అంతటా అదే శరీరాన్ని కదుపుకుంటూ మెలకువలో తిరుగుద్ది, మళ్ళీ దాని అంతటా అదే గాఢ నిద్రలోకి వెళ్ళిపోద్ది, అంటే ఆగిపోద్ది. మొత్తం దానిలోనే ఉంది. నువ్వెందుకు చేయటం? దాన్ని అలా గమనించాలి. అప్పుడు ఏం తెలుస్తుంది? ఆ గమనికలో మనసు ఆగటం లేదని చెప్పకండి, ఆలోచనలు ఆగటం లేదని చెప్పకండి. ఎందుకంటే ఆగుతాయని ఎవరో రాంగ్గా గైడ్ చేశారు మిమ్మల్ని. అవే తప్పుడు మార్గాలండి. సహజ మార్గంలో సాగాలి. సహజ మార్గం అంటే ఏంటి? శరీరంలోనే ఉందిగా సహజ మార్గం. చెబుతున్నాగా పడుకుందామని వెళ్ళాం, పడుకుందామని వెళ్ళటాన్ని ధ్యానం అనుకోండి, తపస్సు. కాసేపు విశ్రాంతి తీసుకుందాం, కూర్చుందాం, నా లోపల నేను చూసుకుందాం అని వెళ్ళాం, అది పడుకుందామని వెళ్ళే స్థితి అనుకోండి. ఇప్పుడు అది సాధన కోసం అలా కూర్చున్నాం. పడుకోగానే ఏం జరిగింది? కళ్ళు వస్తున్నాయి, తిరుగుతుంది, నిజమే అనుకొని తిరుగుతున్నాం, స్వప్నలోకాన్ని అనుభవిస్తున్నాంగా. ఇప్పుడు దాన్ని ఆపగలిగాము మనమే ఆపల. అదే దాని అంతటా ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు గాఢ నిద్ర అన్నాం. మళ్ళీ అదే దాని అంతటా దానికి మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు నిద్ర లేచానంటున్నాం. మళ్ళీ అదే శరీరంలో మిళితమైపోయి మన ఊహకు అందనంత తక్కువ సమయంలో మిళితమైపోయి నేను నాది నా వాళ్ళని గాఢ నిద్రలో వదిలేసిన కోటాను కోట్లను మళ్ళీ ముడేసేసుకొని శరీరంతో ప్రయాణం మొదలుపెట్టేసింది. ఈ ప్రాసెస్ తెలుసుకో చాలు ఎలా జరుగుతుందని. అంతే తప్ప దాన్ని నువ్వేం మార్చలేవు. అది సహజత్వం సాధనలో. జస్ట్ ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అవునా కాదా నిర్ధారించుకో. నేను చెప్పానని కాదు నిర్ధారించుకోవటం, నేను చెప్పటం కాదు, అది అనుభవంగా నీకు నిర్ధారణ అవటం.
అనుభవంగా నిర్ధారణ అవ్వాలంటే ఏంటి? ఇప్పుడు నువ్వు వెళ్ళి అలా కూర్చో, శరీరాన్ని పడుకోబెట్టినట్టుగా నువ్వు వెళ్ళి కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను, హాయిగా విశ్రాంతిగా కూర్చున్నాను, ఏ శబ్దాలే వినపడకుండా చక్కగా ప్రశాంత స్థితిలో కూర్చున్నాను. ఓకే, ఇప్పుడు శరీరాన్ని కదపట్ల, అంతే, నిద్రపోవట్ల, మెలకువలోనే ఉన్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనసుకు తెలుస్తుంది. ఆలోచన కదులుతున్నాయి, భావాలు కదులుతున్నాయి, అన్నీ కదులుతున్నాయి. అందులో భయాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తిరుగుతున్నాయి. అదే స్వప్నలోకం. దాన్ని ఆపమని ఎవడు చెప్పాడు నీకు? దాన్ని గమనించమని చెప్పారు. గమనించడం అంటే ఏంటి? ప్రత్యేకమైనటువంటి శరీరానికి భిన్నమైన మనస్సు నాకు ఉంది అని నువ్వు తెలుసుకోవటం అంతే. జస్ట్ అంతే, మనసుని తెలుసుకో. ఎలా తెలుసుకుంటావు? శరీరంతో సంబంధం లేకుండా, శరీరంతో కలవకుండా తెలుసుకో. శరీరంతో కలుస్తున్నప్పుడు కూడా మనసు ఉందని తెలుస్తుంది. మనసులో ఆలోచన పుడితేనే శరీరం కలిసేది కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ధ్యానము, ఈ తపస్సు, ఈ సాధనం, లేదా నా లోపలికి నేను వెళ్ళటమో, నన్ను నేను చూసుకోవటమో, నన్ను నేను తెలుసుకోవటమో ఏంటంటే శరీరముతో సంబంధము లేని విడి మనస్సుని చూస్తాను నేను. ఇప్పుడు శరీరంతో సంబంధం లేదు, శరీరం కదలదు, దాంతో కదపను. అది నీ దమ్ము. 5 నిమిషాల, 10 నిమిషాల, అరగంట, గంట నీకు ఎంత వీలవుద్దో, నువ్వు ఎంతసేపు అలా ఉండగలవో బలవంతంగా ఉండబాక. ఎందుకని? శరీరం మనస్సుల కలయికతో తిరిగేయడం దానికి అలవాటు. అందుకని దానికి స్లోగా అలవాటు చేయాలి. లేకపోతే నీ శరీరం, నీ మనస్సులే నీకు వ్యతిరేకం అవుతాయి. అంటే నువ్వు నీకు వ్యతిరేకం అవుతావు. నువ్వు నీకు వ్యతిరేకం అవ్వకూడదు, నువ్వు నీకు మైత్రితో సాగాలి. అందుకని దానికి అనునయించి, బొజ్జగించి ఇలా కూర్చున్నాను, ఇలా ఉందాం అనుకుంటున్నాను, గమనించుకుంటున్నానని నీకు నువ్వే చెప్పుకొని నీ మనసు ఎదురు తిరిగే వరకు చూడు. అంతే తప్ప మనసులో ఆలోచనలు ఆగట్లేదండి అని నువ్వు దుఃఖపడకు, బాధపడకు. అసలు ఆగవు. అది సహజ ప్రక్రియలో కదిలేదదే, ఆగేదదే. ఇప్పుడు నిద్రలో ఆగిపోతుంది అదే, స్వప్నంలో కదులుతుంది అదే, మళ్ళీ మెలకువ తెచ్చి శరీరాన్ని పట్టుకు తిరుగుతుంది అదే, అన్నీ అదే చేసుకుంటుంది. ఇప్పుడు నువ్వెట్ట దాన్ని ఆగుతావు? అందుకని దానంతట అది ఆగే వరకు నువ్వు అలా కూర్చోవటమే. అలా కూర్చోవటంలో అది ఆగుద్దా ఆగదా అసలు విషయం కాదు. ఇక్కడ శరీర సంబంధం లేనటువంటి మనస్సు నాకున్నది. నేను మనస్సును అంటే నేను శరీరమును అనుకున్నాం కిందాక. మొట్టమొదటి భావం ఏంటి? సామాన్యులందరికీ నేను శరీరమే అని. కానీ దానికి ఆధారం ఏంటి? మనస్సు కదా. ఇప్పుడు నేను మనస్సును అని రూఢీపరుచుకో. ఎంతకాలం? అసలు చెక్కు చెదరకుండా ఈ విషయం నీకు అనుభవం అయిపోయే వరకు, 100% అనుభవం అయిపోయే వరకు అలా రూఢీపరుచుకో. ఇక్కడ మళ్ళీ నువ్వు సూక్ష్మలోకయానాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు, దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు ఇవన్నీ తెచ్చుకొని నాకు గుసగుసలు వినపడుతున్నాయి, అయ్యి వినపడుతున్నాయి, ఇవి వినపడుతున్నాయి అన్నావు అనుకో, నీ ఒరిజినాలిటీ పోద్దే. అదంతా నీ భ్రమ, కల్పన. ఇక్కడ ఒరిజినల్గా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అసలు శరీరము నేను అనుకుంటున్నాను, శరీరం నేను అనుకొని జీవించకుండా వెళ్ళిపోతున్నాను, కానీ నేను మనస్సును. శరీరం కాదండి, శరీరం కూడా కాదని ఎవరన్నారు? కానీ మనస్సు అనేది వేరుగా ఉంది. గ్యాప్ కనబడింది నాకు ఇప్పుడు. అక్కడ శరీరానికి మనస్సుకి గ్యాప్ కనబడుతుంది. గ్యాప్ కనబడేంత వరకు, శరీరానికి మనస్సుకి గ్యాప్ ఉందని నాకు అర్థమయ్యేంత వరకు, అది నేను అనుభూతి చెందే వరకు ధ్యానం చేసుకుంటానే ఉండి అప్పుడు మనోభావన స్థిరపడుతుంది. శరీరానికి మనసుకి గ్యాప్ తెలుస్తుంది. ఇది మొదటి స్టెప్. ఇది చెప్పుకోవటానికి ఊరికి మనం 5 నిమిషాల్లో చెప్పేసుకున్నాం. కానీ ఇది సాధన చేయడానికి 5 సంవత్సరాలు పట్టొచ్చు, 50 సంవత్సరాలు పట్టొచ్చు, చెప్పలేము. ఎందుకని? దానంతట అది ఆగుద్ది. నువ్వు ఆపితే ఆగదది. నువ్వు దాన్ని ఆపడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు కూడా చేయకూడదు. ఎందుకంటే మైండ్ పిచ్చి ఎక్కుద్ది నీకు. దానంతట అది ఆగుద్ది. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వప్నలోకంలోంచి ఎప్పుడు ఆగిందో, ఎప్పుడు వెళ్ళిందో మనకేం తెలుసు? అసలు రోజు కళలో రావు కూడా. ఒకసారి కళ వస్తుందో, ఒకసారి రాదు. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు రాదో తెలియదు. కానీ నిద్రలోకి వెళ్ళేది అదే, కళల్లో తిరిగేది అదే, నిద్రలోకి ఆగిపోయి నిద్రలోకి వెళ్ళేది అదే, మళ్ళీ మెలకువ తెచ్చుకునేది కూడా అదే. ఒకసారి పెందలకాడ మెలకు వచ్చేస్తుంది, తొందరగా మెలకు వచ్చేస్తుంది. ఒకసారి చాలా లేట్ అయినా మెలకు రాదు, ఎందుకో తెలియదు. దానికి ఒక విధానంలో అది నడుస్తుంది అంతే. ఆ విధానాన్ని మార్చడం మన వల్ల కాదు. అందుకని దానిగా ఉన్నాయి అంతే. దాన్ని ఏకలు పెక్కో, దానికి మహిమలు అంటించామంటే అసలు ఉన్న స్థితి పోద్ది. ఎటో పోతావు. ఇప్పుడు నీ సహజ స్థితిని నువ్వు తెలుసుకోవటం అంటే ఏంటంటే నిన్ను తెలుసుకో. ఏంటి అంటే శరీరముకు మనసుకు మధ్య వ్యత్యాసము తెలుసుకో, గ్యాప్ను క్రియేట్ చేసుకో. ఉంది అక్కడ. అది శరీరమే నేను అనుకున్నప్పుడు గ్యాప్ లేదు, కలిసిపోయి వెళ్ళిపోతుంది.
మనసు సపరేట్గా శరీరాన్ని నడుపుతుంది, శరీరం కదపకపోయినా మనసు ఉన్నది అని నీకు నిర్ధారణ వచ్చేలా అంతకాలం చేయదు. 5 ఏళ్ళు పట్టుద్దా, 50 ఏళ్ళు పట్టుద్దా? వింటే అర్థమైపోయినట్టు కాదు, అనుభవంగా తెలియాలి. అనుభవంగా తెలియాలి. ఆ ప్రాసెస్లో స్వప్నంలో తిరిగి తిరిగి ఆగిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిన మనసులాగా ఈ ప్రాసెస్లో అదే దాని అంతటా ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు కూడా నీకు అద్భుతమైనటువంటి మనసు లేని నేను తెలుస్తుంది. అది ఆగినప్పుడు, ఇప్పుడు ఆగితే ఏమైంది? నిద్రలో నేను లేదు, జ్ఞాపకాలు లేవు, నేను అసలు అనే భావన కూడా లేదు గాఢ నిద్రలో. అయితే అది సృష్టి చేసిన ఏర్పాటు, శరీరంలో సహజంగా ఉన్న ఏర్పాటు. కానీ ఇక్కడ మెలకువలో చేస్తున్నాం ఇప్పుడు మనం, నిద్ర కాదు కదే. అప్పుడు ఏమైందంటే కొన్ని సంవత్సరాల పర్యంతము అలా చేసినప్పుడు ఎప్పుడైనా అది దానంతటది ఆగిపోతే, స్వప్నంలో తిరిగి తిరిగి ఆగిపోయి నిద్రలోకి వెళ్ళినట్టుగా మనం కూర్చున్నప్పుడు ఆ ధ్యానంలోనో, ఆ తపస్సులోనో, లేదా అంతరంగ పరిశీలనలోనో, పరిశోధనలోనో, నన్ను నేను తెలుసుకోవటంలోనో అలా సంవత్సరాల పర్యంతము నేను చేస్తున్నప్పుడు ఎప్పుడైనా దానంతటది ఆగిపోతే ఏం జరుగుతుంది? మనసు ఆగిపోతే ఏం జరుగుతుంది? ముందేమో శరీరం వేరు, మనసు వేరు, శరీరం కదపకపోయినా నాకు మనసు ఉంది అనేటువంటి ఒక స్థితి అర్థమవుతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా పట్టవచ్చు. అలా అర్థమవుతూ మనం చేస్తున్నటువంటి ప్రాసెస్ని ఆపకుండా కొనసాగుతూనే వెళుతూ ఉంటే మనసుకు ఆగిపోయే లక్షణం ఉంది, కనుకనే నిద్ర వస్తుంది. మళ్ళీ దానికి మేలుకొనే లక్షణం ఉంది కాబట్టి మెలకు వస్తుంది. దానికల్లా సంచరించే లక్షణం ఉంది కాబట్టి మెలకువలో తిరుగుతున్నాం, స్వప్నలోకంలోనూ నిజం అనుకుంటున్నాం, నిజంగా అనిపిస్తున్నాం. అవి దాని గుణాలు, దాని లక్షణాలు. దాన్ని ఎందుకు నువ్వు మార్చేసి మళ్ళీ ఏదో కల్పనలు కల్పించుకోవటం? మామూలుగా ఉండు, దాన్ని అలా మామూలుగా అనుభవించు, సహజత్వాన్ని సహజత్వంగా అనుభవించు. అలా కూర్చున్నప్పుడు కొన్ని సంవత్సరాలకే, అంటే 1 రోజులో 2 రోజుల్లో అవదండానికి సంవత్సరాలు అనే పదం వాడాను. ఖచ్చితంగా అది నిజం. ఎందుకంటే ఇప్పుడు ప్రయత్నం మొదలు పెడితే మనసును ఆపడం మన వల్ల కాదు, దానంతటా ఆగుద్ది. దానికి అనుకూలమైన పరిస్థితులు ఎటువంటి ఉంటాయో, ఏముంటాయో, ఏం జరుగుద్దో తెలియదు. ఎందుకని స్వప్నలోకంలో ఎంతసేపు తిరుగుతుంది, గాఢ నిద్రలోకి ఎప్పుడు వెళ్ళిందో మనకు తెలియదు. ఎందుకు అంతసేపు తిరిగిందో, ఒకరోజు ఎక్కువ తిరుగుద్ది, ఒకరోజు తక్కువ తిరుగుద్ది, ఒకరోజు అసలు కళే ఉండదు, డైరెక్ట్ నిద్రలోకి వెళ్ళిపోద్ది, ఒకరోజు తొందరగా మేలుకుంటుంది, ఒకరోజు లేటుగా మేలుకుంటుంది. వీటన్నింటికి కార్యకారణ సంబంధాలు ఎత్తుక్కోలేము. కాకపోతే కోడిగుడ్డు మీద ఏకల పీకే వాళ్ళందరూ దీనికి బోళ్ళు చెబుతారు, మన తప్పుదోవ పట్టిస్తారు, అసలు విషయాన్ని వదిలించేసి అటు నడిపిస్తారు. ఎందుకు తొందరగా మేలుకుంది, ఎందుకు తొందరగా నిద్రపోయింది, ఈ వివరణలు వీటి వలన ఉపయోగం ఏమన్నా ఉందా? ఏం లేదు. ఎందుకని? అది మనకు అసలు నిజంగా నిరూపణగా దొరకదు. అది నిరూపణగా దొరికితే నేనే చెప్పాను. ఇప్పుడు నేను కల్పించి కావాలని చెప్పొచ్చు, దానికి కల్పించి కల్పనలు మీకు చెప్పదలుచుకోవాలి, వాస్తవంగా అర్థమయ్యేది చెప్పదలుచా. నమ్మండి అనేది చెప్పను, మీకు నమ్మేలా, మీలో మీకు అర్థమయ్యేలా, నమ్మకం అవసరం లేకుండా మీకు తెలిసేలా చెబుతాను. నమ్మండి అని చెప్పను. అందుకే సందేహాలు వస్తే అడగమనేది ఏంటి అంటే, ఒకవేళ ఎక్కడైనా నేను చెప్పింది మీకు అర్థం కాదు మళ్ళీ తెలిసేలా చెబుతాను తప్ప నమ్మండి అనేది లేదు. అసలు నమ్మండి అనేది ఆత్మజ్ఞానమే కాదు, నమ్మండి అనేది ఆధ్యాత్మిక చదువే కాదు. నమ్మండి, నేను చెబుతున్నాను కదా మీకు ఎందుకు నమ్మండి అనేది స్వీయ అంతరంగ చదువే కాదు. నమ్మండి అంటే ఎదుటోడు మనసులోది, ఇప్పుడు నా మనసులో ఏదో ఉంది, ఏమండి నా మనసులో ఇలా ఉంది, నా మనసు మీకు కనపడదు కదా కాబట్టి నమ్మండి అని చెప్పచ్చు. అది నమ్ముతాడో నమ్మడో ఎదుటోడు ఇష్టం. ఇది ఎందుకు? నీ గురించి నువ్వు చూసుకునేతోటి నమ్మకంతో పనే ఉంది. అందుకని నీకు అర్థమయ్యేలా చెబితే చాలు. అందులో మహిమలో, మాయలో, ఊహలో, కల్పనలో తీసేస్తే నీకు అర్థమైపోద్ది అంతే. ఇలా సంవత్సరాల పర్యంతము శరీరాన్ని కదపకుండా కొంత సమయం పెట్టుకొని, సంవత్సరాల పర్యంతం అంటే మొత్తం జీవితకాలం 24 గంటలు కాదు, చక్కగా ఉద్యోగాలు చేసుకో, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, డబ్బు సంపాదించుకో, చక్కగా భార్య పిల్లలు, భర్త పిల్లలు, కాపురాలు చేసుకో, ఇంద్రియ కోరికలు తీర్చుకో, పిల్లలను చక్కగా పెంచుకో, నీ తల్లిదండ్రులను బాగా చూడు, మీ అత్తమామలను బాగా చూడు, ఇంకా నీకు ఓపిక ఉండు, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుండి అందరితో సఖ్యతగా ఉండు, బంధుమిత్రులతో సఖ్యతగా ఉండు, చక్కగా సినిమాలకు వెళ్ళు, షికారులకు వెళ్ళు, హాయిగా తిరుగు. ప్రపంచంలో ధర్మబద్ధమైనటువంటి అన్ని భోగాలు, సుఖాలు అనుభవించుకుంటే శరీరం ఇవ్వబడింది అందుకు. శరీరం భోగ శరీరం, శరీరం క్రియా శరీరం. అసలు ఇక్కడ దుఃఖం లేదు, ఉన్నదంతా ఆనందమే. కానీ సత్యం తెలుసుకోకపోవటం వలన దుఃఖానికి లోనవుతున్నాం అంతే తప్ప దుఃఖం లేదు, బాధ లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు. అజ్ఞానం చేత అవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. అందుకని జ్ఞానం తెలుసుకుంటే అన్నీ అర్థమైపోతాయి. ఇప్పుడు శరీరం ఆపినా మనసు ఉందని తెలిసింది నాకు.
నేను మనసును అంటే నేను శరీరమును అన్నప్పుడు మొత్తం పాలవలే ఒకే స్థితి అది. కానీ ఇప్పుడు నేను మనసును అంటే పాలు తోడేస్తే పెరుగయింది, పాలు వేడి చేస్తే మేకడ వచ్చింది, తోడేసినప్పుడు ఆ మేకడ ఉంది, పెరుగు ఉంది, పాలు ఉన్నాయి, మేకడ ఉంది, వేడి చేసింది. వేడి చేసినప్పుడు పాలల్లో జరిగేటువంటి చర్య అది రెండుగా అయింది. అలా ఇప్పుడు నేను మనస్సును అని కూడా తెలిసింది. శరీరం కదకపోయినా మనస్సుతో నేను ఉన్నాను ఇప్పుడు నేను మనస్సును. ఇలా నేను మనస్సును అని అదే మనస్సుని గమనించుకుంటూ కూర్చో. మనస్సులోని భావాలు కాదు, మనస్సులోని జ్ఞాపకాలు కాదు, మనస్సులోని విషయాలు కాదు, మొత్తంగా మనస్సునని తెలుసుకుంటూ కూర్చో. అలా తెలియాలంటే అది కదులుతూనే ఉంటుంది, నీకు భావాలు అందిస్తూనే ఉంటుంది, భావోద్వేగాలు పుట్టిస్తూనే ఉంటుంది. అది నిరంతరం భయమో బాధో దుఃఖమో జ్ఞాపకాలను రిపీట్ చేస్తూ ఉంటుంది. కానీ జ్ఞాపకాలను రిపీట్ చేస్తున్నప్పుడు నేనెందుకు దాంతో కదలటం? నేను శరీరం కదపనని కదా కూర్చున్నాను. మరి నువ్వెందుకు భయపడుతున్నావు, బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు, ధ్యానం కుదరట్లేదు అంటున్నావు, తపస్సు కుదరట్లేదు అంటున్నావు, సాధన కుదరట్లేదు అంటున్నావు, పిచ్చెక్కిపోతుంది అంటున్నావు అంటే దాంతో కలిసిపోవడం అలవాటు చేసుకున్నావు. ఆ అలవాటు కొత్తలో అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది అనేది కూడా నీకు నువ్వే చెప్పుకో. ఎందుకని అలా కలిసిపోయి తిరగటం, శరీరం నేనని తిరగటం కదా ఇప్పటి వరకు మనం చేసింది. అందుకని ఇప్పుడు హఠాత్తుగా కూర్చోగానే కొంతకాలం ఆ కలిసిపోయిన భావోద్వేగాలు వచ్చేస్తుంటాయి. అంటే శరీరం ప్రకంపిస్తూ ఉంటుంది. అప్పుడు చెప్పుకో, నేను ఊరినే కూర్చున్నాను, ధ్యానంలో కూర్చున్నాను, ధ్యానానికి కూర్చున్నాను, నేను శరీరాన్ని కదపకూడదని కూర్చున్నాను. కానీ అలవాటైపోయినటువంటి మానసిక భావాలకు తగ్గట్టుగా శరీరం కంపిస్తుంది. అది భయం కావచ్చు, బాధ కావచ్చు, కోరిక కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకని మళ్ళీ నేను ఈ సాధన వదిలేసి మళ్ళీ తిరిగినప్పుడు ఎలా తిరుగుతాను? మనోశరీరాలు కలుపుకొనేక తిరుగుతాను. భౌతిక జీవితం, సంసార జీవితం, కుటుంబ జీవితం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు అన్ని మనోశరీరాల కలయికేగా. అందుకని నేను ఇప్పుడు ఈ సాధనలో కలపకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నా. అది కలిసిపోయే తిరుగుద్ది, సాధన అయిపోయినా కలిసిపోయే తిరుగుతా, సాధనకు ముందు కలిసిపోయే తిరిగా. కాబట్టి అది అలవాటు అవ్వటానికి సంవత్సరాలు పట్టొచ్చు. అంతే తప్ప అక్కడ భయం లేదు, దుఃఖం లేదు. నువ్వే చక్కగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు వెళ్తే దానికి కోరిక భావం వచ్చేసింది, దానికి దుఃఖభావం వచ్చేసింది, దానికి భయభావం వచ్చేసింది, దానికి ఏదో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, పిచ్చెక్కిపోతుంది, ఉండలేకపోతున్నాను అంటం ఎంత పిచ్చితనం, ఎంత మూర్ఖత్వం. నువ్వేగా నీ ఇంట్లో కూర్చున్నావు, అక్కడ నీకు ప్రమాదం ఏముంది? నువ్వేగా కావాలని కూర్చున్నావు అంటే నీకు నువ్వు చెప్పుకోవటం నీకు రాలా. నీకు నువ్వు ముందు చెప్పుకో, ఇలా చెప్పుకో, నేనే కూర్చున్నా, ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఈ సాధన అయిపోయినాక మనోశరీరాల కలయికతో జీవిస్తాను, ఈ సాధనకు ముందు మనోశరీరాల కలయికతోనే ఉన్నాను, ఈ సాధనకి కూర్చునేటప్పుడు మనోశరీరాల కలయికతోనే ఉన్నాను. కాకపోతే ఇప్పుడు శరీరాన్ని మనసుకు అనుగుణంగా కదపకుండా కూర్చోవాలనుకుంటున్నాను. దీని పేరు ధ్యానం అన్నారు, తపస్సు అన్నారు, చెప్పారు పెద్దలు. ఊరిని ఆ పదాలు వాడుతున్నాను. కానీ నేను ఇప్పుడు శరీరాన్ని మనసుతో కలిపి వాడకుండా ఒట్టి మనసును చూస్తూ కూర్చుంటాను. నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకోవడానికి కూర్చున్నా. కాబట్టి భావోద్వేగాలు కలిగిన అవి కొత్తలో కలుగుతాయి. వాటికి నేనేం భయపడక్కర్లా, దుఃఖపడక్కర్లా, బాధపడక్కర్లా, కోరికలకు పరిగెత్తేయక్కర్లా. కాసేపే కదా నేను కూర్చునేది, ఒక అరగంటే కదా, ఒక పావు గంటే కదా, ఒక గంటే కదా. ఈ గంట ఇలాగే ఉంటాను, భావోద్వేగాలకు లోను కాను. అవి వచ్చినా కూడా నన్ను చూసి నేను నవ్వుకుంటాను. ఎందుకంటే భావోద్వేగాలకు తెలియకుండా లోనైపోతున్నాను అని నన్ను చూసి నేనే నవ్వుకొని మళ్ళీ వద్దని చెప్పుకుంటాను, నాతో నేను మాట్లాడుకుంటాను. అలా చెప్పుకుంటేనే కూర్చోగలం. లేకపోతే పిచ్చెక్కిపోతుందని చెబుతారు వీళ్ళందరూ. లేదా పిచ్చిలు ఎక్కించుకుంటారు ఊహాత్మకంగా. మేము అద్భుతాలు, మహిమలు, మాయలు, వెలుగులు కనపడినాయి, సూక్ష్మ శరీర యానాలు చేసి వచ్చాం, దేవుళ్ళు కనపడ్డారు, దేవతలు కనపడ్డారు, చచ్చిపోయిన మా పూర్వీకులు అందరూ ఫలానా లోకాల్లో ఉన్నారు, వాళ్ళు వచ్చి కనపడ్డారు, వీళ్ళు వచ్చి కనపడ్డారు. ఒకటి కాదు, వందలు సృష్టిస్తారు. ఎందుకని అంటే ఊహాత్మకత మనసు యొక్క లక్షణం. అందుకే అవన్నీ మనోలోకాలని చెబుతాను. అందుకని అవి కూడా చేయబాక, అలాంటివి రావచ్చు, పట్టించుకోబాక. చేయబాకంటే నీ చేతిలో ఉండదు అసలు. నీకు తెలిసినవన్నీ కదిలిపోతుంటాయి. కదిలే వాటితో కదలకుండా ఉండటం నేర్చుకో. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ అది. శరీరాన్ని దాన్ని కదపకో. దానికి కొంతకాలం పట్టుద్ది, సంవత్సరాలు పట్టుద్ది. కానీ మనసు ఒకటి ఉందని రూఢి పడిపోతుంది. అలాగే దానంతట అది మనసు స్వప్నావస్థలో తిరిగి తిరిగి ఆగి గాఢ నిద్రా స్థితిలోకి వెళ్ళినట్టుగా ఈ సంవత్సరాలలో దానంతట అది ఆగటానికి సమాయత్తం అవుతుంది. ఎందుకని దానికి ఆగటం అలవాటాక గాఢ నిద్రలో ఆగుతుందిగా. మళ్ళీ దానికి మెలకువ అలవాటాక ఉదయం లేస్తుందిగా. అలాగే దానంతట అది ఆగి
నీకు ఆగుతుంది, తెలుస్తుంది. దాన్ని కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో సమాధి స్థితి అని చెప్పారు. మళ్ళీ తర్వాత మెలకు వస్తుంది. మెలకు వచ్చినప్పుడు సమాధి స్థితిలోంచి బయటకు వస్తాడు. కానీ ఇక్కడ సమాధి స్థితి అనేది అసలు స్థితి కాదు. నువ్వు ఆ స్థితికి వెళ్ళబాక, ఎనబాక. మళ్ళీ అలాంటి దీన్ని సమాధి స్థితికి పోయానంటే నిద్రాస్థితి లాంటి స్థితిలోకి పోతావు. నీ ఎరుకు నీకు ఉండదు. సమాధి స్థితి అంటే ఏంటి? సమాధి అంటే ఏంటి చెప్పండి. మామూలుగా సమాధి అంటే ఏంటి? చచ్చిపోయిన సమాధి చేస్తారు, అని తెలుస్తుంది అక్కడ. లేదు, దానికి మామూలు అర్థం చేసుకుంటే అవధి అంటే ఒక సమానత్వపు భావనలోకి వెళ్ళిపోయింది. అయితే అక్కడ మరి నువ్వు నిద్రాస్థితిలో లాగా ఎరుకును కోల్పోతావు సమాధిలో. అందుకని సమాధిని ఆశించకండి. అంటే ఇది ఎవరన్నా ట్రైనింగ్ ఇచ్చి ఇలా నడుపుతున్నప్పుడు వచ్చే ప్రాబ్లం ఇది. సమాధిని ఆశిస్తే ప్రమాదము. సమాధి స్థితితో మనకు అసలు పని లేదు. ఎందుకని నాకు తెలుస్తూ జరగాలి. కానీ నేను తెలుసుకోవటం కోసంగా, నన్ను నేను తెలుసుకోవటం కోసంగా వెళ్ళాను కాబట్టి సమాధి స్థితులు మనకు వద్దు. దాన్ని ఎక్కడ సమాధి స్థితి అని పిలుస్తారో కూడా చెప్పినా ఈ గొప్ప స్థితులు అసలు కాదు. నిద్రాస్థితి లాంటి స్థితి అది. నీ ఎరుకు కూడా తెలియదు. ముందు మనకేం తెలిసింది? శరీరాన్ని నేను కదపకుండా ఉండాలి అని నేను మొదలుపెట్టాను. దేంతో? మనసుతో కలిపి ఒక పావుగంట, అరగంట. అప్పుడు కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకు నాకు అర్థమైంది, మనస్సు అనేటువంటిది శరీరానికి భిన్నముగా నాలో ఉన్నది. శరీరం కదపకపోయినా మనసు కదులుతూనే ఉంటుంది. ఇదే స్వప్నలోకము అని మనస్సును రూఢీపరుచుకున్నా. ఇప్పుడు నేనెవరో? నేను శరీరమును అనేది సత్యమే, కానీ పాలు వేడి చేస్తే రెండైనట్టుగా నేను మనస్సును అనే సత్యం కూడా రూఢీపడింది నాలో. పాలపై మేగడ తొరక ఏర్పడినట్టుగా. ఇప్పుడు అదే మనసు నిశ్చలత్వాన్ని పొందుద్ది. ఎందుకని? గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆగింది అదే. అలా కొంతకాలానికి అదే ఆగుద్ది. ఎప్పుడు కాగుద్ది అని ఆగటానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. అంత సహజత్వం, అంత సామాన్యత. దానంతటా అది ఆగుద్ది. నిద్రలో ఆగుతుంది కదా. అలాగే మెలుగులో దాని అందరూ సాధన చేస్తే అదే ఆగుద్ది. నువ్వు సాధన ఏంటంటే ఊరిని కూర్చోవటమే. నేను గమనించుకో అంతే. అది ఎన్ని సంవత్సరాలైనా కానీ. అప్పుడు దానంతటా అది ఆగుద్ది. దానంతటా అది ఆగినప్పుడు, నువ్వు దాన్ని గమనిస్తున్నప్పుడు, నీ ఎరుకలో అది ఆగినప్పుడు మనసుకు సంబంధించిన అన్ని భావాలు ఎగిరిపోతాయి. నిద్రాస్థితిలో ఏమైంది? నాకు ఎరుక లేదు. దానంతటా అది జరుగుతున్నటువంటిది నాకు ఎరుక లేని స్థితి. అది సృష్టి చేసిన ఏర్పాటు శరీరంలో. ఇక్కడ అలాగే అది ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా ఎరుకతో చేస్తున్నా. ఈ ఎరుకలో నాకు ముందేం చేశాను? ఎరుకతో శరీరమే నేను అనుకున్న వాడిని, శరీరాన్ని ఆపి నా ఎరుకని మనసు మీద పెట్టాను. అంటే నా మనసును చూస్తుంది ఏంటి? నా ఎరుక. ఇప్పుడు ఆ మనసులో భావోద్వేగాలకి శరీరాన్ని కంపించొద్దు అని చెబుతుంది ఎవరు? నా ఎరుక. మనసును చూస్తుంది నా ఎరుకే. శరీరాన్ని దాంతో కదపకుండా ఉంచాలని సాధనకు కూర్చోబెట్టింది నా ఎరుకే. ఆ ఎరుకే మళ్ళీ శరీరం ఒకవేళ కంపించేస్తుంటే మళ్ళీ ఆ ఎరుకే చెబుతుంది, నీకు పాత అలవాటు ప్రకారం మనసులో వచ్చిన భావాలకు కంపిస్తున్నావు, కానీ ఇప్పుడు నువ్వు కంపించనని సాధన చేయడానికి కూర్చున్నావు, కాబట్టి మెదలకుండా కూర్చో, కంపించక్కర్లేదు అనేటువంటి విషయాన్ని ఎరుకే ఎరుకకు చెప్పుద్ది. నాకు నేను చెప్పుకోవటం అంటే అలా జరుగుతూ వెళ్ళినా కొంతకాలానికి మనసు దానంతటది నిశ్చలత్వాన్ని పొందుద్ది. అంటే నిద్రాస్థితికి వెళ్ళినట్టుగా నిశ్చలత్వం పొందినప్పుడే నిద్రాస్థితి వస్తుంది మనకి. అది ప్రతిరోజు జరుగుతున్నదేగా, అది అద్భుతమే ఉంది అందులో. కానీ మెలకువలో అలా దాన్ని తెచ్చుకోవడం అనేది సాధన చేయాలి మనం. ఎందుకంటే అది రోజువారీ చర్యలో లేదు మనకి. మన శరీరానికి అది అలవాటు కాదు. అందుకని రోజువారీ చర్యలో లేని దాన్ని ఇప్పుడు మనం సాధన చేస్తున్నాం. మనసు తెలిసిందే, రెండు తెలిసినాయి, నేను శరీరము, నేను మనస్సు. అంటే పాలు వేడి చేసేటప్పుడు వచ్చిన రెండు దశలు ఇవి. పాలు ఉన్నాయి, పాలపైన మేగడ ఉంది, రెండు పై అక్కడే ఉన్నాయి, కలిసే ఉన్నాయి. కానీ మేగడిని వేరు చేయొచ్చు, వేరుగా కనపడుతున్నాయి. ఒకదాని మీద ఒకటే ఉన్నాయి, కలిసే ఉన్నాయి, కానీ వేరుగా కనపడుతున్నాయి, తెలుస్తుంది. అలా వేరు మనసు అనుభవం కలుగుద్ది. కానీ అక్కడే ఉంది, దాంతోనే కలుస్తాం, శరీరంతోనే బతుకుతాం, శరీర మనస్సుల కలయికతోనే బతుకుతాం. ఇప్పుడు అలా కొన్ని సంవత్సరాలకు మనస్సు ఆగినప్పుడు ఎరుకతో ప్రయత్నిస్తున్నాను కనుక, మొదటి నుంచి ఎరుకతో నాకు నేను అన్ని గమనించుకుంటూ అటు శరీరానికి చెప్పుకుంటున్నాను, ఇటు మనసుకు చెప్పుకుంటున్నాను, శరీర మనస్సులు కలిసిపోయి ప్రకంపనలు భావోద్వేగాలు వచ్చినప్పుడు చెప్పుకుంటున్నాను, మొత్తం అన్ని స్థితులను నన్ను నేను గమనించుకుంటూ కూర్చుంటున్నాను కనుక ఆగిన స్థితిలో కూడా నాకు గమనిక ఎరుక తెలుస్తుంది ఇది ఆగింది అని. ఆగినప్పుడు ఏమవుతుంది? అసలు ఏ ఒక్క ఆలోచన ఉండదు. నేను అంటే
అంటే ఉన్నానన్న సజీవత్వ భావన ఉంటుంది, నేనని చెప్పదు. అది ఉన్నానన్న సజీవత్వ భావన, ఒక భావన కలుగుతుంది. ఉన్నాను అంతే. ఎందుకని మనసు ఆగిపోయింది, మనసు నిశ్చలత్వం పొందింది. అలా మనసు ఆగినప్పుడు రోజువారీ జీవితంలో వచ్చేది నిద్ర, అక్కడ ఆగుద్ది. ఇప్పుడు నేను ఎరుకతో మెలకువతో ప్రయత్నం చేస్తున్నప్పుడు, సంవత్సరాల పర్యంతం అలాగే కూర్చున్నప్పుడు ఆగటం అనే లక్షణం మనసుకు ఉంది కనుక అది ఆగింది. ఆగినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, సర్వవ్యాపకమైనటువంటి, అంటే మనసులో అన్ని పరిమిత భావాలు ఉన్నాయి, పరిమిత ఆలోచనలు ఉన్నాయి, శరీరంతో గ్రహించిన పరిమిత విషయాలే ఉన్నాయి. అన్నీ ఆగిపోయినప్పుడు ఒక ఏకత్వ సమత్వ ఎరుక భావన కలిగింది అంతే. అంటే ఉన్నాను అన్న ఒక సజీవత్వ స్థితి, పరిమితులు లేని, లిమిట్స్ లేని, ఎంతుంది అంతుంది, ఎలా ఉంది అలా ఉంది అన్న చెప్పటానికి వీలు లేనటువంటి ఒక నిశ్చల నిర్మల ప్రశాంత స్థితి కలిగింది. అయితే అది ఎరుకగా ఉంది, అది నాకు తెలుస్తుంది, నాకు అనుభవంగా ఉంది. దాన్ని అవేర్నెస్ అన్నారు, దాన్ని కాన్షియస్నెస్ అన్నారు, దాన్ని ఎరుక అన్నారు, దాన్ని చైతన్యము చేతన అన్నారు. కానీ దాని గురించి వివరించడానికి ఏముండదు, పదాలు పెట్టామంతే. ఆ స్థితి అర్థమైనప్పుడు జాగ్రత్తగా గమనించండి, అది కొన్ని సంవత్సరాల తర్వాత మనసు దానంతట అదే ఆగుద్ది. ఆగే వరకు చేయాలి తప్ప ఆగుదామని చేయబాకండి, పిచ్చోళ్ళు అవుతారు. సహజత్వంలో ఓండి అంతే, దేనికైనా అదే ఆగుతుంది, అదే మేలుకుంటుంది, అదే నిద్రపోద్ది. ఇవన్నీ లోపలే జరుగుతున్నాయి. మీరు అది ఆగేదాకా ఆగండి, తొందర ఎందుకు? ఆగేదాకా ట్రై చేయండి అంతే మెలకుల్లో. ఎందుకు? అది కూడా తెలియటానికి, నా యొక్క సంపూర్ణత నాకు తెలియటానికి. ఇప్పుడు ఎప్పుడైతే అది అలా ఆగిందో, అలా ఆగటాన్ని అనుభవంగా అనేక సార్లు చేస్తాం. ఆగి మళ్ళీ కదులుతుంది, ఆగి మళ్ళీ కదులుతుంది, ఆగి మళ్ళీ కదులుతుంది. ఎందుకంటే నిద్రపోతే మెలకు వస్తుంది, నిద్రపోతే మెలకు వస్తుంది. అలాగే సాధనలో కూడా ఆగి మళ్ళీ కలిసిపోయి కదులుతూ ఉంటుంది, ఆగుతుంది మళ్ళీ కదులుతూ ఉంటుంది, ఆగుతుంది మళ్ళీ కదులుతూ ఉంటుంది. కదిలినప్పుడు మనసు తెలుస్తూ ఉంటుంది, ఆగినప్పుడు ఏకత్వం తెలుస్తూ ఉంటుంది, ఓ ఎరుక భావన తెలుస్తూ ఉంటుంది, ఓ అనంత. అంటే అనంత అనే పదాలు ఏముండదు అక్కడ. ఒక సజీవత్వం, ఉన్నాను, మరణించిన వ్యక్తి కాదు, నిద్రపోతున్న వ్యక్తి కాదు, జడము కాదు, చైతన్యములో ఎరుకలో స్పృహలో ఉన్నాను అన్న భావన. అంటే శరీరముతో నేను ఉన్నాను అన్న భావన ఎంత స్పష్టంగా ఉందో, అక్కడ శరీరం లేకుండా మనసు లేకుండా నిశ్చల నిర్మలంగా ఉన్నాను అన్నటువంటి అనుభవం అంత స్పష్టంగా ఉంటుంది, అంతే స్పష్టంగా ఉంటుంది. ఆ అనుభవం అయ్యే వరకు కూర్చో అంతే. అలా ఎన్ని రోజులైనా చేసుకో. అలా చేయాలంటే నువ్వు తినాలి, తాగాలి, అన్ని బాగుండాలి, ఇంద్రియ సుఖాలు అనుభవించాలి, శారీరక శాంతి ఉండాలి, మనోశాంతి ఉండాలి, కుటుంబ శాంతి ఉండాలి. అన్ని శాంతులకి ప్రయత్నించుకొని తర్వాత కూర్చో అంతే, ఇంకే అంతకంటే ఏం లేదు. అలా కూర్చో. అలా కూర్చున్నప్పుడు అది ఆగి మళ్ళీ కదిలి, ఆగి మళ్ళీ కదిలి, ఈ సమయం పెరుగుతూ ఉంటుంది. ఆగటం కదలటం, ఆగటం కదలటం. ఇప్పుడు ఆగటం అనే స్థితిని అనుభవించినాక కొంతకాలం అలాగే కూర్చుంటే కదలటం అనే స్థితి యొక్క ఎరుక వస్తుంది. ఆగి కదలటం, ఆగి కదలటం ముందు సమయం కలిసిపోయినట్టుగా ఉంటుంది, సమయం లేనట్టుగా ఉంటుంది, అక్కడ గ్యాప్ లేనట్టుగా ఉంటుంది. ఆగి మళ్ళీ అందుకోగానే ఇప్పుడు మెలకు వచ్చేసి టక్కన వచ్చేసినట్టు ఉంటుంది. అది ఫస్ట్లో అలా ఉంటుంది. కానీ అలాగే కూర్చుంటుంటే ఆగి కదలటం అనే దాని మధ్య వ్యత్యాసం తెలుస్తుంది. ఇందాక శరీరానికి మనసుకి వ్యత్యాసం తెలిసినట్టు ఎలా సాధన చేస్తుంటే మనసు ఆగిపోయి ఏకత్వ స్థితికి వెళ్ళి మనసుకిను ఏకత్వ ఎరుక స్థితికి వ్యత్యాసం తెలిసినట్టు ఇప్పుడు ఎరుక స్థితిలోంచి మళ్ళీ మనసు స్థితిలోకి ఎలా వెళ్తున్నామో తెలుస్తుంది. ఎరుక స్థితి ఏంటి? ఉన్నాను, ఒక సజీవత్వ స్థితి అంతే. అది అసలు అప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ముందు శరీరముగా ఉన్నాను, తర్వాత శరీర మనస్సులుగా ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? శరీరముగా ఉన్నాను, శరీర మనస్సులుగా ఉన్నాను, శరీర మనస్సు ఎరుకలుగా ఉన్నాను. ఎరుక అంటే ఒక నిశ్చల నిర్మల స్థితిగా ఉన్నాను. శరీర స్థితికి పరిమితి ఉంది. శరీర స్థితి కంటే మనోస్థితి వేగవంతంగా అపరిమితంగా ఉంది, కానీ దానికి కూడా పరిమితి ఉంది. కానీ శరీర స్థితికి కొన్ని లక్షల రెట్లు అత్యధికంగా ఉంది అది మనస్సు. కానీ మనసుకు కూడా పరిమితి ఉంది. కానీ మనసు కూడా ఆగిన తర్వాత వచ్చిన కలిగినటువంటి సజీవత్వ ఎరుక స్థితి ఏదుందో, నిశ్చల నిర్మల స్థితి ఏదుందో, ఆ నిశ్చల నిర్మల స్థితికి అసలు ఇది అని చెప్పడానికి భాషతో అవసరం లేని సజీవత్వం ఉంది అక్కడ.
అది కేవలం అనుభవం అంతే. అనుభవాన్ని వర్ణించడానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే అదే అనుభవం. అనుభవించడానికి అక్కడ వస్తువు లేదు, అనుభవించడానికి అక్కడ మనిషి లేడు, అదే అనుభవ స్వరూపం అంతే. మామూలు శరీరంతో అనుభవించాలంటే ఎదురుగా మనుషులు ఉండాలి, ఎదురుగా వస్తువులు ఉండాలి. అలా అనుభవించిన విషయాలు మనసులోకి వస్తాయి. అంటే మనసులో ఉన్నవన్నీ ద్వంద్వాలే, అనేకాలు. కానీ అనేకత్వాలన్నీ పోయి ఒక్క అనుభవమే ఉంటుంది, అదే ఎరుక. అక్కడ దానికి రెండవది అక్కర్లా, అసలు రెండవది లేదు, రెండవ దాంతో పని లేదు. అదే అనుభవం, ఎరుకే అనుభవం, ఎగ్జిస్టెన్సే అనుభవం, ఆ చేతనే అనుభవం, ఆ కాన్షియస్నెస్, ఆ స్ఫురణ ఏది ఉందో అదే అనుభవం. ఆ స్ఫురణ ఏంటి? జస్ట్ ఉన్నాననే పదం నేను వాడుతున్నా, ఉన్నాననే పదం కూడా కాదు అది, జస్ట్ ఉనికి అంటారు దాన్ని. నా ఉనికి నాకు తెలుస్తూ ఉంటుంది, అదే అనుభవం. దానికి భిన్నమైన వస్తువు ఉండదు, అది అనుభవ స్థితి. ఇప్పుడు నాకు ఎన్ని అర్థమైంది? పరిమిత శరీరం అర్థమైంది నేను అని, అది నేనే, కానీ చాలా చిన్న నేను. దానికంటే పెద్ద నేను మనసు, ఎందుకంటే దాన్ని కూడా నడిపేది. ఇప్పుడు ఈ మనసుకు మళ్ళీ మనసుకు భిన్నంగా మనసు ఆగిపోయినాక ఉనికి తెలుస్తుంది. అది ఎంత ఉంది అంటే అనంతము. ఉనికికి లిమిట్స్ లేవు, అసలు చెప్పడానికి ఏమీ లేదు అక్కడ, అది అనుభవంగా ఉంది. అనుభవాన్ని ఎలా చెబుతాం? అనుభవం చెప్పలేం. అనుభవాన్ని చెప్పలేకపోవటం ఏంటండి అని సందేహం ఎవరికైనా రావచ్చు కూడా. అంటే బెల్లం ఎలా ఉంటుంది? ఇదిగో ఇదండి బెల్లం. పంచదార ఎలా ఉంటుంది? ఇదిగో ఇదండి పంచదార. నిమ్మకాయ ఎలా ఉంటుంది? ఇది అండి నిమ్మకాయ. వాటి గుణములు ఏమి? బెల్లము తీయగా ఉండును, పంచదార తీయగా ఉండును. బెల్లము తీపికి పంచదార తీపికి తేడా ఉండును. నిమ్మకాయ పులుపుగా ఉండును, మామిడికాయ పులుపుగా ఉండును. నిమ్మకాయ పులుపుకి మామిడికాయ పులుపుకి తేడా ఉండును. ఓకే. పులుపు ఎలా ఉండును, తీపి ఎలా ఉండును? మనం తీయగా ఉండునని చెప్పగలం, పుల్లగా ఉండునని చెప్పగలం, చేదుగా ఉండునని చెప్పగలం, కారంగా ఉండునని చెప్పగలం. కానీ ఇవి ఎలా ఉండునో చెప్పగలమా? అవి అనుభవాలు. తీపి అనుభవం, కారం అనుభవం, చేదు అనుభవం, పులుపు అనుభవం, షడ్రుచులు అనుభవాలు. అనుభవం ఎలా ఉంటుందో చెప్పగలమా? చాలా సుఖపడ్డానండి అంటాం, సుఖం అనుభవం. సుఖం ఎలా ఉంటుందో చెప్పగలవా? చెప్పలేం. అంటే చాలా దుఃఖపడ్డానండి, చాలా బాధపడ్డానండి అంటాం. ఓకే, అది అనుభవం. దుఃఖం అనుభవం, బాధ అనుభవం. దుఃఖం ఎలా ఉంది, బాధ ఎలా ఉందో చెప్పగలమా? చెప్పలేం. అనుభవం ఎలా ఉందో చెప్పలేం. అనుభవం జ్ఞాన రూపం, నాకే తెలుస్తుంది, చెప్పటం కుదరదు. అనుభవం అంటేనే అదే. అలా ఉనికి నాకే తెలుస్తుంది, చెప్పటం కుదరదు. అనుభవ స్థితిలోకి వెళ్ళిపోయాను అంతే. దాన్ని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అనంతమని, అఖండమని, అనిర్వచనీయమని, అవాంగ్మానస గోచరమని దాని అర్థాలు ఏంటి చెప్పలేమని చెప్పారు అంతే. చెప్పడం కుదరదు, అది అనుభవమే అనడానికి అనేక పదాలు వాడారు. ఇప్పుడు ఆ స్థితిలోకి అనేక సార్లు వెళ్ళి వస్తున్నప్పుడు ఇంకొక అద్భుతం అర్థమవుద్ది. ఏంటి? ఉనికి స్థితిలోకి వచ్చేసాను, మనసు ఆగింది అంటే నిద్రలోకి వెళ్ళినట్టుగా. తిరిగి తిరిగి స్వప్నలోకంలో తిరిగి తిరిగి మనసు ఆగినప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ఉదయం మెలకు వచ్చింది, మళ్ళీ లేచి శరీరాన్ని పట్టుకొని తిరిగేస్తున్నాను. శరీరం నేను అనుకుంటే తిరిగేస్తాను. అలాగే ఇక్కడ సాధనలో మనసు ఆగినప్పుడు ఉనికిలోకి వెళ్తాను, అనుభవంలోకి వెళ్తాను. జస్ట్ అనుభవం అంటే ఏంటి? సజీవత్వము, ఉనికి, ఇంకేం ఉండదు అక్కడ. మళ్ళీ అందులోంచి స్ఫురణ వస్తుంది. స్ఫురణ వచ్చినప్పుడు మనసులోకి వెళ్ళిపోతుంటాను. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు ఎలా లెగిసామో అలా ఇక్కడ ఎరుకలో ఆగిన మనసు మళ్ళీ కదలటం మొదలుపెట్టుద్ది. మళ్ళీ ఎరుకలో ఆగిన మనసు మళ్ళీ కదలటం మొదలుపెట్టుద్ది. కదులుతున్న మనసు ఆగటం మొదలుపెట్టుద్ది. సాధనలో ఆగిన మనసు కదలటం మొదలుపెట్టుద్ది. ఎందుకంటే కదలిక దాని లక్షణం, చైతన్యత. ఇప్పుడు మనకి ఆగటం కదలటం, ఆగటం కదలటం, ఆగటం కదలటం, ఇలా నువ్వు సాధనని ఆపకుండా చేస్తూ ఉంటే ఆ ఆగటము కదలటము అనే దాని మధ్య గ్యాప్ అర్థమవుద్ది. ఆగటము అనేటువంటి స్థితి యొక్క టైం పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ టైం ఆగుతూ ఉంటుంది. ఎలా ఆగుతుందో తెలుస్తూ ఉంటుంది, ఎలా కదులుతుందో తెలుస్తూ ఉంటుంది. ఇది తెలియటానికి చాలా సంవత్సరాలు పట్టుద్ది. మళ్ళీ అన్నీ నీకు ఎరుకయ్యేలా ఉండాలి, నీకు తెలిసేలా ఉండాలి. ఇదిగో ఇప్పుడు ఇదంతా ఆలోచనలన్నీ విలీనం అయిపోయి ఆగుతుందని తెలుస్తుంది. ఎందుకని నీలోనే ఆగుతుంది. అది నిద్రలో మనకు తెలిసేలా మనం పరిశీలించట్లేదు కాబట్టి నిద్ర సృష్టి చేసిన సహజ ఏర్పాటు కాబట్టి
అక్కడ మనకు తెలియట్లే. ఇక్కడ మనం ప్రయత్నంతో చేస్తున్నాంగా, తెలుస్తుంది. తెలిసే వరకు చేయాలి, తెలుస్తుంది కాదు, తెలిసే వరకు చేస్తూనే ఉండాలి. ఎలా ఆగుతుంది? ఎరుక స్థితిలోకి వెళ్తుంది. మళ్ళీ ఎరుక స్థితి నుంచి ఎలా మనోస్థితిలోకి వస్తుంది, మళ్ళీ మనోస్థితిలోంచి ఎలా దేహస్థితికి వెళ్తున్నాను మనసును కలుపుకొని. ఇవన్నీ నాకే అర్థమవుతాయి. అలా వెళుతున్నప్పుడు ఆగిన స్థితిలోంచి, అంటే ఎరుక స్థితిలోంచి, ఉనికి స్థితిలోంచి, చైతన్య స్థితిలోంచి, ఆత్మస్థితిలోంచి, నా ప్రాణశక్తి స్థితిలోంచి స్ఫురణగా, అంటే స్ఫురణ అంటే మంట మండుతున్నప్పుడు మీరు గమనించండి, ఏదైనా పెద్ద మంటలు కట్టెలు మండించినప్పుడు పైకి నుప్పు రవ్వలు అలా ఇలిసి పెడతా ఉంటాయి, ఒక్కొక్కటి 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 వెళ్ళినట్టుగా ఉంటాయి పైకి. అలా కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఆరిపోతాయి, ఎగిసిపడుతూ ఉంటాయి, మంటలోంచి రవ్వలు ఎగిసిపడుతూ ఉంటాయి. అలా ఎరుకలోంచి స్ఫురణగా ఒక మళ్ళీ ఆలోచనలు పైకి లెగిస్తూ ఉంటాయి. అక్కడ పట్టుకోవాలి, అది నేను యొక్క మూలం. ఆ నుప్పు రవ్వలు, మంట రవ్వలు, చిన్న చిన్న నుప్పు రవ్వలు ఎలా ఎగిసి పెడతా ఉంటాయో అలా నా స్ఫురణలోంచి, నా ఎరుకలోంచి, నా చైతన్యతలోంచి, నా ప్రాణశక్తిలోంచి, నా సజీవత్వంలోంచి, నా ఉనికిలోంచి మళ్ళీ అది ఎగిసి మనసుగా వెళ్తూ ఉంటుంది. ఆ మనసుగా వెళ్ళే మొదటి ఆలోచనలు నుప్పు రవ్వలు లెగిసినట్టు ఆలోచనలు లెగుస్తూ ఉంటాయి. ఆ లెగిసే ప్లేస్ ఏది ఉందో అది నేను. ఆ లెగుస్తున్న రవ్వలు ఉన్నాయి కదా, వాటిని లేపకుండా అక్కడ కూర్చోమని చెప్పారు రమణ మహర్షి. నేనది సూటి అయిన మార్గం. అది ఇందులో మహిమలు మాయలు తెచ్చుకుంటే సూటి మార్గం కాదు. అందుకని చెప్పాను, రమణ మహర్షి చెప్పిన సూటైన మార్గం అంటే ఇంత. ఇందులో ఇక్కడ మతాలు ఉన్నాయా, మార్గాలు ఉన్నారా, దేవుళ్ళు ఉన్నారా, గురువులు ఉన్నారా, సాధన పద్ధతులు ఉన్నాయా, విధానాలు ఉన్నాయా, ఆచార సాంప్రదాయాలు ఉన్నాయా, అన్నీ తప్పని నేను అంటలా. మీరన్నీ పాటించుకోండి చక్కగా. కానీ సూటి మార్గము అంటే ఇది నీలోకి నువ్వు సూటిగా వెళ్ళిపోతావు, నువ్వే అది. అక్కడ మీరు ఎప్పుడైతే ఆ ఉనికిలోంచి మళ్ళీ మనసులోకి రావటాన్ని గమనించగలుగుతారో, ఉనికిలోంచి స్ఫురణగా, అంటే ఒక మంట వేసినప్పుడు నుప్పు రవ్వలు ఎలా అయితే మంట భగభగ భగభగ మండుతుంటే అందులోంచి పైకి రవ్వలు ఎగిసిపడుతూ మళ్ళీ అవే మాయమైపోతూ ఉంటాయి. అంటే కొంత దూరం ఎగిసిపడి ఆరిపోతూ ఉంటాయి. చిన్న చిన్న మినుకులు తలుకుల్లాగా పైకి వస్తూ ఉంటాయి నుప్పు రవ్వలు. చిన్న చిన్న మెరుపులు వెళ్ళి పైకి వచ్చి మళ్ళీ అవే అంతరించిపోతూ ఉంటాయి. అలా నీ స్ఫురణలోంచి, నీ ఎరుకలోంచి, నీ ఉనికిలోంచి, నీ సజీవత్వంలోంచి, నీ అనంతత్వంలోంచి, నీ ప్రాణశక్తిలోంచి, నీ ఆత్మశక్తిలోంచి, ఆ బ్రహ్మములోంచి ఈ స్ఫురణ ఎగిసిపడి, అంటే నుప్పు రవ్వలు ఎగిసిపడినట్టుగా ఆలోచనలు ఎగిసిపడి మనసుగా అవుతూ ఉంటాయి, ఎగిసిపడుతూ ఉంటాయి. ఆ ఎగిసిపడుతున్నటువంటి ఆలోచనలను ఒడిసిపట్టుకో, అక్కడ దాన్ని ఎగిసిపడనివ్వకుండా అక్కడ కూర్చుండిపో. ఎందుకని నీకు స్పృహ అక్కడే తెలుస్తుంది. అవి ఎగిసిపడి మనసు ఎలా అవుతుందో గమనించు. ముప్పురవ్వలు ఎగిసిపెడుతున్నట్టుగా ఆలోచనలు అందులోంచి ఎగిసిపడుతున్నాయి. ఆ ఎగిసిపడుతున్న ప్రదేశం ఏది ఉందో అది నేను. అక్కడ నేను అంటే నీకు నేనని ఎప్పుడు తెలుస్తుంది? ఉనికిలో ఉంటే నేనని తెలీదు. అది మనసు అవుతూ ఉంటే నేనని తెలుస్తూ ఉంటుంది. కానీ అవుతూ ఉన్నదాన్ని అవనవ్వబాక, ఆ స్ఫురణ ఎగిసిపడినవ్వబాక, అవుతూ ఉన్న స్థితిని పట్టుకో. అది మనసు అవుతూ ఉన్నప్పుడు నేనని తెలుస్తుంది, ఉనికని తెలుస్తుంది. కానీ నేను అనేది నీకు తెలియకపోతే, ఉనికిలో ఉండకపోతే నేననే భావన ఉండదు, సజీవత్వ భావన ఉంటుంది. అక్కడ నీకేం తెలియదు, అప్పుడు అక్కడ తెలియదు అసలు నీకు. అది తెలియాలి అంటే ఆ ఉనికిలోంచి నుప్పు రవ్వలు ఎగిసిపడినట్టుగా ఆలోచన ఎగిసిపడి మనసు వైపు ప్రయాణం సాగుస్తూ ఉన్నప్పుడు, అది పూర్తిగా మనసు కానప్పుడు ఎగిసిపడుతున్న స్థితిలో నేనని తెలుస్తుంది. అంటే రెండు తెలుస్తాయి, అటు మనసు తెలుస్తుంది, ఇటు ఉనికి తెలుస్తుంది. ఇటు ఉనికి తెలుస్తుంది, అటు మనసు తెలుస్తుంది. ఇది అటు వెళ్ళిపోతే మనసు అయిపోద్ది. ఇది ఉనికిలోంచి పుట్టుకొచ్చింది, ఇది ఇటు కలిపేస్తే ఉనికి అయిపోద్ది. అక్కడ నేనుంది, ఆ మధ్యస్థంలో. అక్కడే నేననే ఎరుక నీకు తెలుస్తుంది, లేకపోతే నీకు తెలియదు, ఉనికిగా ఉండిపోతావు. ఉనికిలో నేనన్న భావన ఉండదు, జస్ట్ ఉనికి ఉంటుంది, సజీవత్వం ఉంటుంది, ఒక ఎరుక ఉంటుంది, ఒక అవేర్నెస్ ఉంటుంది. దానికి నేనన్న పేరు ఉండదు, నేనన్న భావన ఉండదు. అందుకని ఆ ఉనికిలోంచి ఎగిసిపడుతున్న, అంటే మంట నుప్పు రవ్వలు ఎగిసిపడుతున్నట్టుగా ఎగిసిపడుతున్న ఆలోచనలు ఏమున్నాయో, ఉనికిలోంచి ఆలోచన కదిలితే మనసు అవుతూ ఉంటుంది. అంటే మనసు
ఉనికిలో లీనమైపోవటం, ఉనికిలోంచి మళ్ళీ మనసు ఆవిర్భవించటం. ఇదే జరుగుద్ది. అలా కూర్చోగా నీకు తెలుస్తుంది. ఎలా నిద్రలో మనసు లీనమైపోయి నిద్ర రావటం, మళ్ళీ ఉదయం మెలకు వచ్చి మళ్ళీ నేను మేలుకొని లేవటం. దానంతటి అదే జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, దానంతటి అదే జరుగుద్ది. నువ్వు చేసేది ఏమి ఉండదు. కానీ ఇదంతా ప్రాక్టీస్ చేయటం వల్ల నువ్వు నీకు అర్థమవుతావు, నీ ఒరిజినల్ స్థితి నీకు అర్థమవుద్ది. ఉనికిగా నువ్వు అనంతం, మనసుగా నువ్వు అమోఘం, శరీరంగా నువ్వు పరిమితం. అనంతం అన్నదానికి చెప్పడానికి ఏమి లేదు, ఉన్నదంతా అదే ఉనికి. అమోఘం అన్నదానికి బోల్డ్ చెప్పొచ్చు, అద్భుతాలు చెప్పొచ్చు, మహిమలు చెప్పొచ్చు, మాయలు చెప్పొచ్చు, బోల్డ్ చెప్పొచ్చు, బోల్డ్ ఊహ చెప్పొచ్చు, బాధలు చెప్పొచ్చు, దుఃఖాలు చెప్పొచ్చు. అది అమోఘం. శరీరం పరిమితం. అది ఒక నిర్ధారించబడిన విధానంలో సృష్టి ప్రకారం బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలు అనుభవించి శిథిలమైపోద్ది. ఇప్పుడు నేను శరీరము నిజమే, పరిమిత నిజం. నేను మనస్సు నిజమే, అమోఘమైన నిజం. ఎన్నైనా అందులో సృష్టించవచ్చు, కల్పించవచ్చు. నేను అనంతం, ఉనికిని, అది నిజమే. ఇప్పుడు ఈ నిజాలన్నీ నీకు అర్థమైనాక నీ ఉనికిలోంచి నీ మనసు ఎలా ఏర్పడుతుంది, నీ మనసు నీ శరీరాన్ని ఎలా కదుపుతుందో మొత్తం నీ లోపల గ్రామర్ అంతా నీకు తెలిసిపోయినాక ఇప్పుడు నువ్వు నీ ఇష్ట ప్రకారం జీవిస్తావా, అది ఈడ్చుకుపోయినట్టు వెళ్ళిపోతావు. సరే ఆలోచించండి. అందుకే జీవన్ముక్తులు వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తారు. శరీరాన్ని వాళ్ళు అనుకున్నట్టు కదుపుతారు. వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు. ఎందుకని మనసు తమ చెప్పు చేతల్లో ఉంటుంది. ఇది సామాన్య ప్రాసెస్ అంతే, ఇందులో అద్భుతమేం లేదు. ఎప్పుడైతే ఉనికి తెలిసిందో, ఉనికిలోంచి పుట్టేది కదా మనసు. ఉనికే నేనైనప్పుడు నాలోంచి పుట్టేది నా అదుపులోనే ఉంటుంది కదా. కానీ నాకు ఉనికి తెలియలేదు, నా స్వస్వరూపం తెలియలేదు, నేను శరీరం అనుకుంటున్నాను. అందుకని శరీరాన్ని నడిపే మనసు శరీరాన్ని ఈడ్చుకుపోతూ ఉంటుంది. ఎందుకని శరీరం కంటే మనసు అమోఘమైంది కనుక. కాబట్టి ఇప్పుడు మీరు నేనులో కూర్చోవాలంటే కూడా ఉనికిలో కూర్చుంటే నేనని తెలీదు, స్పృహ ఉండదు. సర్వవ్యాపక ఆకాశ స్థితి. ఇప్పుడు ఆకాశానికి ఏ స్పృహ లేదు, తనలో ఇన్ని ఉన్నాయని కూడా అదేమనుకోదు, కానీ అన్ని తన దానిలోనే ఉన్నాయి. నేనని ఉనికి కలగాలి అంటే ఉనికిలోంచి మనసు వైపు ప్రయాణం సాగుతున్నప్పుడు ఉనికికి మనసుకి మధ్యస్థ స్థితి నేను. నువ్వేదో కొత్త సృష్టిస్తున్నావు అనుభవం జాగ్రత్తగా పరిశీలించుకుంటే మీకే అర్థమవుతుంది అసలు కొత్త సృష్టించాలన్న భావనే నాకు లేదు. ఇప్పుడు ఉనికిలో నేనని నాకు తెలుస్తూ ఉంటే ఖచ్చితంగా గాఢ నిద్రలో కూడా నేనని నాకు తెలిసేది తెలీదు. ఉనికిలోకి వెళ్ళిపోయినప్పుడు నేననే భావమే ఉండదు. అక్కడ ఏముంటుంది? సజీవత్వం ఉంటుంది. మరణం కాని దశది, జడత్వం కాని దశది, చైతన్యత ఉన్న దశ. కానీ నేనని తెలియాలి అంటే ఉనికి మనసుగా మారుతూ ఉండాలి. మనసు అయిపోలా, మారుతూ ఉన్న దశ ఏది ఉందో, అంటే ఉనికిలోంచి ఎగిసిపడుతున్నటువంటి స్ఫురణ ఏది ఉందో ఆ స్ఫురణ దగ్గర పట్టుకో, అది నేను. అక్కడ కూర్చుండిపో. అప్పుడు అక్కడ కూర్చుండిపోతే నువ్వు నీకు ఉనికి అని తెలుస్తావు, మనసు అని తెలుస్తావు, శరీరం అని తెలుస్తావు. కాదు నేను పూర్తిగా ఉనికిలో కూర్చుంటానంటే సమాధి స్థితిలో ఉంటావు. అదే రమణ మహర్షి గాఢ స్థితిలోకి వెళ్ళిపోయి పురుగులు కుట్టినా ఏం కుట్టినా ఆయన శరీరం శిథిలమైపోతున్న, ఆకలి కూడా తెలియకుండా, ఇలా ఎంతో మంది ఋషులు మహర్షులు మహాత్ములు ఎంతో మంది ఆకలి భావన కూడా లేకుండా శరీరం శిథిలమైపోయి గుహల్లో చచ్చిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు తపస్సుల్లో. ఇటుల్లో ఉనికి స్థితిలోకి వెళ్ళిపోతే శరీర భావన ఉండదు, సమాధి స్థితి అయిపోద్ది. అదే ఇందాక చెప్పాను, నిద్రాస్థితి లాంటిది. అందుకే రమణ భగవానుల్ని బతికించడానికి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆయనకి మెలకువ తెప్పించి అన్నం పెట్టారు. ఎందుకని? సమాధి స్థితిలోకి ఉనికి స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆయన భావన. గాఢంగా లోపలికి లాగేసుకుంటుంది, శరీర భావం పోతుంది, మనోభావం పోతుంది. కానీ మనోభావంలోకి ఎంతో కొంత ఆయన్ని తేకపోతే, శరీర భావంలోకి తేకపోతే ఆయన బ్రతకరు. మనకి సూటు మార్గం అందేది కాదు, చెప్పేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళు ఉండరు. సరే మనకి చెప్పేది మాట దేవుడు బతికిచ్చింది సృష్టి, అది సృష్టి నిర్ణయం. ఆ చుట్టూ ఉన్న మనుషులందరూ ఆయన ఉన్న ప్రదేశాల్లో, ఆయన కూర్చున్న చోట, ఆయన కింద కాళ్ళ కింద తేళ్లు చేరి పురుగులు చేరి అనేక ఆయన కుట్టేసి రక్తాలు కారిపోతున్నాయి. ఎందుకని మీకు ఈ స్థితిని చెబుతున్నానంటే ఆ స్థితి కోరుకోకూడదు అంటున్నా. సమాధి స్థితి గొప్పది కాదు, ఎరుక స్థితిలో ఉండిపోవటం గొప్పది కాదు. ఎందుకంటే ఎరుకలో ఎరుక ఉండదు, ఉనికి ఉంది. ఉనికిలో నీకు నేనని తెలీదు, ఉనికే ఉంటుంది అంతే.
సర్వవ్యాపక ఆకాశతత్వంలో ఏమీ తెలియకుండా అలా ఉండిపోతావు. సజీవత్వ భావన ఉంటుంది. కాదు నేను అనంతాత్మశక్తిని అని నువ్వు చెప్పగలగాలి అంటే మళ్ళీ నీకు మనసు ఉండాలి. ఇప్పుడు రమణ మహర్షి నేను అనంతాత్మశక్తిని, ఈ శరీరం నేను కాదు అని చెప్పారండి. ఏంటి రెండు మనసుతో చెబుతున్నారు. శరీరం తెలుస్తుంది ఆయనకి, ఉనికి తెలుస్తుంది ఆయనకి. ఈ రెండింటికి మధ్యస్థ స్థితిలో మనసులో మాట్లాడుతున్నారు. అలానే భోంచేస్తున్నారు, శరీరాన్ని నిలుపుకుంటున్నారు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు, చక్కగా వాకింగ్ చేసుకొస్తున్నారు, రోజు అనారోగ్యాలు రాకుండా, మోకాళ్ళ నొప్పులు కొబ్బరి నూనెలు రాసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అలాగే నేను అనంత ఆత్మస్వరూపుణ్ణన్న ఉనికిలోకి ఎరుకలో ఉన్నారు. అంటే ఉనికికి మనసుకి మధ్యస్థంలో ఉన్నారు ఆయన నేనులో. ఆ నేను యొక్క స్వరూప స్వభావాలు చెబుతున్నారు. ఆయన పూర్తిగా ఉనికిలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక గాఢ స్థితిలోకి వెళ్ళిపోయే శరీర ధ్యాస కూడా లేక ఆయన కింద పురుగులు చేరి కుట్టేస్తుంటే రక్త ప్రసరణ అంటే రక్తం కారిపోతుంది. అలాగే వదిలేస్తే చనిపోతాడు ఆయన. ఆయన మీద చేమలు పాకేస్తున్నాయి, పుట్టలు కట్టేసుకుంటున్నాయి, పురుగులు పాకేస్తున్నాయి, ఆయనకి శరీర స్పృహ లేదు. ఆలోచించండి, ఉనికిలోకి వెళ్ళిపోతే ఎరుకలోకి వెళ్ళిపోతే ఇలా ఉంటుంది. ఉనికి ఎరుకని చెప్పగలిగేది మనసే. కాబట్టి ఉనికి నుంచి ఎరుక మనసుకు వెళుతున్న మధ్యస్థ స్థితిలో ఆగాలి. అంటే ఉనికిలో పుట్టినటువంటి స్ఫురణ దగ్గర ఆగాలి, చైతన్యంలో పుట్టే స్ఫురణ దగ్గర ఆగాలి. మంటల నుంచి ఎగిసిపడుతున్నటువంటి నొప్పు రవ్వలు అలా పైకొచ్చి మళ్ళీ కాసేపు ఉండి తలుకులు వెలుకులు వెళ్ళి మెరుపులు వెళ్ళి మెరిసి మళ్ళీ అవి అంతర్ధానం అయిపోతూ ఉంటాయి. అంటే ఆ స్థితి పోతుంది దానికి, మళ్ళీ రాలిపోతాయి, బూడిదైపోతాయి కిందకి. అలా స్ఫురణ పడుతున్నప్పుడు ఆ స్ఫురణను పట్టుకో. ఆ స్ఫురణ నేనని తెలుస్తుంది అప్పుడు. ఎందుకంటే అది ఉనికితో మనసుతో కలిసిన మధ్యస్థ స్థితి. ఆ మధ్యస్థ స్థితిలో మనసుతో మాట్లాడగలవు, శరీరంతో జీవించగలవు. కాదు నేను చైతన్య స్థితిలో, ఉనికి స్థితిలో, సజీవత్వ స్థితిలో, అనంత స్థితిలో ఉండిపోతానంటే రమణ మహర్షి శరీర ధ్యాసను కోల్పోయినట్టుగా. ఆహారం కూడా తింటలా ఎన్ని రోజులైనా, పురుగులు కుట్టేస్తున్నాయి, కింద రక్తాలు గారిపోతున్నాయి, మీద పురుగులు బాగేస్తున్నాయి, చేమలు బాగేస్తున్నాయి, ఆయనకి తెలియట్లా. అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలు అయ్యో ఎవరో మహానుభావుల్లా ఉన్నాడే, రక్తాలు కారిపోతున్నాయే, చిన్న కుర్రోడే ఇలా తీవ్రమైనటువంటి దేహధ్యాస లేని స్థితిలో ఉండిపోయాడే, పురుగు పుట్రైనకి ప్రమాదం కల్పిస్తాయని అసలు స్పృహ లేని స్థితిలో ఉన్న ఆయన్ని, ధ్యానముద్రలో కూర్చున్న ఆయన్ని అలా ఎత్తి పెట్టి పక్కన పెట్టి ఆ ప్రదేశాలన్నీ శుభ్రం చేసి అక్కడ నీట్గా చేసి ఆ పురుగులు రాకుండా చుట్టూ మందులు కొట్టి గమాక్షన్లో ఏయో అన్ని కొట్టి శుభ్రం చేసి ఆ చుట్టూ చెట్లు నరికేసి ఆ అడవిని ఈయన ఉండడానికి అనువుగా తయారు చేసి ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నీళ్లు పోసి దాని మీద ఒక బల్ల పెట్టి ఏంటి చీమలు ఎక్కకుండా ఆ పైన ఈయన్ని ఎత్తి కూర్చోబెట్టి అక్కడ గోడగా నుంచి వెళ్ళిపోయి ఇన్ని చేస్తుంటే కూడా ఆయనకి తెలియదు, శరీర స్పృహ లేదు. అంటే మరణానికి జీవించి ఉన్నదానికి తేడా తెలియదు. అదే సమాధి స్థితి. అది పూర్తి ఉనికిలోకి వెళ్ళిపోతే అలా ఉంటుంది. కానీ నేననేది ఎక్కడ పట్టుకోవాలి? పూర్తి ఉనికిలో కాదు. మనసు సాధనలో మనకు తెలుస్తుంది. అలా కూర్చున్నప్పుడు సాధన చేస్తూ చేస్తూ అనేక సంవత్సరాల పర్యంతము చేస్తూ ఉన్నప్పుడు మనస్సు విలీనమై ఎరుకలోకి వెళ్ళిపోవడం తెలుస్తుంది. మళ్ళీ ఎరుకలోంచి మనసు మేలుకొని స్ఫురణగా మనసు అవటం తెలుస్తుంది. ఉనికి స్ఫురణ అవటం, ఉనికి మనసు అవటం తెలుస్తుంది, మనసు ఉనికి అవటం తెలుస్తుంది. ఆ తెలుస్తుంది. అది తెలిసే వరకు కూర్చో. ఎప్పుడు తెలుస్తుంది అని అడక్కో. తెలిసే వరకు కూర్చో, బాగా తెలిసే వరకు కూర్చో, అది పట్టు దొరికే వరకు కూర్చో. అంతే. అది లోపల జరిగే ప్రాసెస్సే. ఇప్పుడు దాన్ని మనం గమనించడం మొదలుపెట్టాం. ఆ గమనిక ఇంతకు ముందు చేయలేదు కనుక గమనిక టైం పట్టుద్ది అంతే. అలా తెలిసినప్పుడు ఎప్పుడైతే ఈ గాఢ స్థితి నుంచి అంటే ఉనికిలో లీనమైపోయి అసలు నా ఎరుక కూడా నాకు లేని, శరీర ఎరుక లేని, మనో ఎరుక లేని స్థితిలోంచి మళ్ళీ అది మేల్కొని మనో ఎరుకలోకి వస్తుందో, నిద్ర మేల్కొన్నట్టుగా ఆ వస్తున్న అంటే ఉనికిలోంచి ఎగిసిపడుతున్న స్ఫురణ ఏదుందో, మనసుగా మారబోతున్న స్ఫురణ ఏదుందో అక్కడ నేను అని తెలుస్తుంది. ఆ నేనుని పట్టుకొని ఆ మూలంలో కూర్చుంటే అక్కడ దానికి అది ఉనికిలోంచి వస్తుంది కనుక ఉనికి తెలుస్తుంది, అది మనసు అవ్వబోతుంది కనుక మనసు తెలుస్తుంది. అటువైపు మనసు ఉంది కదా దానికి. అంటే బ్రిడ్జి లాంటిది అది స్ఫురణ. నేను బ్రిడ్జి లాంటిది. దేనికి? ఉనికికి మనసుకి బ్రిడ్జి స్ఫురణ.
ఆ స్ఫురణలో నేననేది తెలుస్తుంది. ఎందుకని మనసు అయితే నేనైపోతుంది. అది అక్కడ కూర్చొని ఆ నేననే స్థితిని పెట్టుకొని అక్కడ ఉంటే సంపూర్ణ ఉనికి తెలుస్తుంది, సంపూర్ణ మనసు తెలుస్తుంది, సంపూర్ణ శరీరము తెలుస్తుంది, సంపూర్ణ ప్రపంచము తెలుస్తుంది. కానీ ఇది మొత్తం ఉనికిలోంచి తెలుస్తూ ఉంటుంది. వాళ్లే జీవన్ముక్తులు. లేకపోతే సమాధి స్థితిలో చనిపోతారు, వాళ్ళు శరీరం వదిలేస్తారు. చాలామంది ఇలా సాధనలు చేసేవాళ్ళు ఎముకలు గూడులైపోయి సమాధి స్థితిలో శరీరాలు వదిలేస్తూ ఉంటారు. మేబీ వాళ్ళు విదేహముక్తులు కావచ్చు, జీవన్ముక్తులు కాదు. అది విదేహముక్తో కూడా నాకు తెలియదు, ఎందుకంటే అది అనుభవం అయితే తప్ప చెప్పడం కుదరదు. అందుకని నాకు అర్థమైంది చెప్పాను, ఇది సూటి మార్గం. మళ్ళీ ఇందులో మీకు ఏమైనా సందేహాలు వస్తే అడగండి, తప్పకుండా మాట్లాడుకుందాం. రమణ భగవానులు చెప్పిన సూటి మార్గం ఇది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పున్నా, రమణ భగవానులు అలా చెప్పారు కదా, ఇలా చెప్పారు కదా, ఇంకో ఆయన ఇలా చెప్పాడు కదా, అలా చెప్పాడు కదా అని నాతో వాదోపవాదనలు చెయ్యొద్దు దయించి. విషయం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, అర్థం చేసుకుందాం అనుకున్న వాళ్ళు, అర్థం అవుతుంది అనుకున్న వాళ్ళు, స్వప్రయత్నంతో నన్ను నేను తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు మాత్రమే ఇవి వినండి. బొక్కలు ఎతకడానికి, కోడిగుడ్డు మీద ఈకలు పేకటానికి, నువ్వేదో నీకు తోచినట్టు చెబుతున్నావు, వాళ్ళు అలా చెప్పారుగా, వీళ్ళు ఇలా చెప్పారుగా అనటానికి అసలు మీరు వినకండి. నాకు అటువంటి కామెంట్లు దయచేసి పెట్టకండి. మీ పాండిత్యం అంతా నా మీద రుద్దకండి. ఎందుకంటే నేను పండితుడిని కాదు, నేను సామాన్యుడిని. మరి నువ్వు ఇది ఎందుకు చెబుతున్నావయ్యా, నువ్వు నీ పాండిత్యాన్ని జనాల మీద రుద్దుతున్నావు కదా అంటే, నన్ను అడిగే వాళ్ళకి, నన్ను చెప్పమని అడిగే వాళ్ళకి, నన్ను ప్రశ్నలు అడిగే వాళ్ళకి, మేము వింటున్నామండి, మేము మారుతున్నాము, మాకు అర్థమవుతుంది అనే వాళ్ళకి మాత్రమే నేను చెబుతున్నాను. మీరు గమనించి చూడండి, చక్కగా రోజు 1000 మంది వినటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు 1000 మంది వినటానికి ప్రయత్నిస్తున్నారు. అందులో 10 మంది మాకు అర్థమైందని నాకు అనేక ఉత్తరాలు రాస్తారు. అందులో 20-30 మంది కామెంట్లు పెడతారు. చక్కగా అర్థమవుతున్న వాళ్ళకి చెప్పడం వల్ల నాకు వచ్చిన నష్టమే ఉంది. నాకేం నష్టం లేకపోగా నాకు లాభం కూడా ఉంది. నాకు కాసేపు మననం అవుతుంది, కాసేపు నేను ఆ ధ్యాసలో ఉంటాను, కాసేపు నాకు అది తపస్సు అవుద్ది. నాకే అది శ్రవణమైంది, నాకే అది మననమైంది, నాకే అది నిధిధ్యాస అయింది, నాకే అది ధారణ అవుతుంది. అందుకని నా ఉపయోగం కోసమే నేను దీన్ని చెప్పుకుంటున్నాను. నేను కాసేపు ఆ స్థితిలో, ఆ మానసిక స్థితిలో, ఆ జ్ఞాన స్థితిలో, ఆ భావస్థితిలో ఈ చెబుతున్నంతసేపు ఉండటానికి కుదురుతుంది. అందుకని నాకు ఉపయోగంగా నేను చెప్పుకుంటున్నాను. ఇది అర్థం కానోళ్ళు దయించి వినకండి, వినకండి, వినకండి. మీ పాదాలకు నమస్కారం చేసి బ్రతిమిలాడి మరీ చెబుతున్నాను. మీరు అనవసర కామెంట్లు పెట్టి నా టైం వేస్ట్ చేయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. ప్రపంచం మొత్తాన్ని నమ్మించేటట్టుగా, ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఇంతవరకు భూమి మీద ఎవరు పుట్టలేదు. అందుకే అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక విధానాలు వచ్చినాయి. నేనెంత ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ధూళికణాన్ని. నా మీద మీ అస్త్రశస్త్రాలు ప్రయోగించకండి, నేను సామాన్యుడిని. ఏదో అంటే కొద్దిపాటి జ్ఞానంతో కొద్దిమంది వింటున్నారు, చక్కగా హాయిగా వెళ్ళిపోతున్నాం. మా హాయిని పాడు చేయకండి, మీ హాయిని పాడు చేసుకోబాకండి. మీకు నచ్చిన మార్గాలలో మీరు వెళ్ళిపోండి. మీకు ఏది అర్థమవుతుందో, మీకు ఏవి నచ్చినవో, మీ మతాలేంటో, మీ మార్గాలేంటో, మీ గురువులేంటో, మీ విధానాలేంటో అందులో సాగిపోండి. నేను కేవలము నా సొంత అభిప్రాయాలు, నా సొంత విశ్లేషణలు, నన్ను చెప్పమని అడుగుతున్న వాళ్ళకే, మీరు చెబుతుండే మాకు అర్థమవుతుంది అన్న వాళ్ళకి మాత్రమే చెబుతూ ముందుకు సాగుతున్నాను. నేను చెబుతుంది సత్యము, నమ్మండి అని నేనే చెప్పట్లేదు. మీ సత్యాన్ని మీరు కనుగొనండి. నాకు అర్థమైనవి చెబుతున్నాను. మీ సత్యాన్ని మీరు వెతుక్కోండి, దానికి సహకరిస్తే తీసుకోండి, సహకరించకపోతే వదిలేయండి అని చెబుతున్నాను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.